డేస్ బాగా అంటే కష్టపడ్డారు. ఏమైంది మంగళ? మంగళ నేను గిరిజన. ఏమైంది? వాళ్ళ అత్తగారు పోయారండి. తెలియదు. అవునా? అయ్యో. ఓకే ఓకే. మంగళ వాళ్ళ అత్తగారు మన ప్రోగ్రామ్ కి వచ్చేవారండి రెగ్యులర్ గా. అవునండి, రెగ్యులర్ గా అటెండ్ అయ్యేవారు. మనము అందుకే ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో అందరం ఒక 1 minute సైలెంట్ గా ఉండి ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రార్థన చేద్దాం. మనకి రెగ్యులర్ గా ఉండేవారు మన మెంబర్. బెంగళూరుకి వెళ్ళాక కూడా వీడియో కాల్ కూడా వచ్చారు కదా. అయ్యో ఇక్కడైతే రెగ్యులర్ గా ఉండేవారు. ప్రేయర్ అవగానే అందరు 1 minute అందరం ప్రే చేసి అప్పుడు వచ్చేది. తప్పకుండా ప్రేయర్ మొదలెడతాము. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఆంటీ, శుక్రవారం రోజుని మేము షిరిడి వెళ్ళాము, వెళ్ళొచ్చాం. అది మాకు లక్ ఏమైందంటే గుడి బయట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ ఫ్రీగా కూర్చోడానికి జాగా ఉంది, అన్ని ఉన్నాయి. మేము అక్కడ కూర్చుని సుందరకాండ పారాయణం చేసుకున్నాము, హనుమాన్ చాలీసా చదువుకున్నాం, అన్ని చదువుకున్నాం. ఓకే. ఈ రామాయణం మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని చోట్ల సుందరకాండ పారాయణం నాకు ఎక్కువైంది. చూసావా, ఆయన వదలరు ఇక. అలాగంటే ఏంటంటే ఆల్రెడీ మనం రాముడు దానిలో ఉన్నాం కదా, అందుకని హనుమంతుడు మనతోనే ఉంటాడు. ఆ రోజు మాకు దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. బాబాది షిరిడిలో దగ్గరికి వెళ్ళి దర్శనం అయ్యి మళ్ళీ తీర్థం, చందనం అన్ని ఇచ్చారు వాళ్ళు. బాగా దిస్ టైం షిరిడి ట్రిప్ మేము అసలు మర్చిపోలేము అన్నట్టుంది. చాలా బాగా. ఈ రోజు అలాంటిదే ఇంకొక గొప్ప ఒక మన మెంబర్స్ లోనే ఒక మెంబర్ కి జరిగిన ఒక గొప్ప అనుభూతి మన భగవద్గీత ప్రోగ్రామ్ అవగానే ఆవిడ పంచుకుంటారు. ఇక్కడ సముద్ర మథనం జరుగుతుంటే ఆవిడకి ఎలాంటి అనుభూతి జరిగింది, చూసింది ఆవిడ అనేది చెప్తారు ఆవిడ. ఇలాంటివి ఒక్కసారి మనకి అంతు చిక్కవమ్మ, ఎందుకు ఇలా జరుగుతుంది, మనకి ఎందుకు ఇలా వస్తుంది, కానీ అది ఇంకొకళ్ళతో పంచుకుంటే మనకు కూడా చాలా బాగుంటాయి. అలాంటివి అది చెప్పాను నేను, అది మాట్లాడతాను. ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. ఓం 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 శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరివర్ణిని నిత్యం పద్మాలయాం దేవి నామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక 1 minute ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రార్థించి మంగళ మన గ్రూప్ లో మంగళ వాళ్ళ అత్తగారు ఆవిడ ఎప్పటి నుంచో మన మెంబర్ అండి, మనతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆవిడ కూడా అనుకోకుండా ఆవిడకి శివైక్యం పొందారు. ఆవిడ ఆత్మశాంతి. మంగళ ఒకసారి పేరు చెప్పు. కాంతలక్ష్మి అని. కాంతలక్ష్మి గారు, సారీ నేను మర్చిపోయాను. కాంతలక్ష్మి గారు ఆవిడ బెంగళూరులో ఉండేవారు. ఇక్కడ ముంబైలో ఉన్నప్పుడు బాగా పరిచయం నాకు. అప్పుడు మన ఇంటికి వచ్చేవారు. మన సమూహంలో ప్రతి దానిలో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. అనుకోకుండా చాలా అకస్మాత్తుగా ఆవిడకి సుస్థి చేసి ఆవిడ శివైక్యం చెందారు. ఆవిడ ఆత్మశాంతి కోసం 1 నిమిషం ప్రార్థన చేసి మొదలెడు.
భగవంతుడు ఆవిడికి ఆత్మకు శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా వల్లి గారు అని ఆవిడ పిలుస్తున్నట్టే నాకు వినిపిస్తుంది. ఆవిడ గొంతు ఎంత నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవారు. థ్యాంక్ యూ వల్లి గారు. నటరాజన్ గారికి కూడా మా సానుభూతి తెలియచేయండి. షూర్ అండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఒకసారి మనం 46 వరకు చెప్పుకున్నాం. మనం లాస్ట్ లో 46 ఒక్కసారి రివైజ్ చేసి ముందరకెళ్ళాం. ఈ 46వ శ్లోకం ఇప్పుడు నేను చెప్పబోతున్నానో అది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం భగవద్గీతలో. ఎందుకంటే ఇందులో భగవద్గీతలో ఉన్న కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం 3 ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకంగా చెప్తారు పెద్దలు. యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభర్చ్య సిద్ధిం విందతి మానవః. దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ ప్రతి మనిషి భగవంతుడిలోంచే జన్మిస్తున్నాడు. మనిషే కాదండి, ప్రతి జీవి. కాబట్టి అతను ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు. కానీ మనం ఎలాగా మళ్ళా ఆయన్ని పొందాలి అంటే మన కర్మను మనం చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ ఉంటే గనక అప్పుడు జ్ఞాన రూప సిద్ధిని మనం పొందగలుగుతాము అని ఇక్కడ. కానీ ఏంటంటే ఇందులో వెనకాతల అర్థం అదే ఏదైతే మనం ముఖ్యం అనుకుంటున్నామో ఇందులో స్వకర్మని ఇక్కడ మనం వర్ణాశ్రమ విధానంగా ఒక స్వకర్మ అంటూ ఉంటుంది. అంటే మనము ఎందులో ఏ కులంలో పుట్టామో ఆ ఒక్కొక్క కులానికి ఒక కర్మ అనుసరించాల్సి ఉంటుంది. అది మన చెయ్యవలసిన పని కదా. అది మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క కులానికి ఏదైతే చేయాలి. అది కాకుండా ఆశ్రమ అంటాయి. అంటే వివాహం ముందర, వివాహం అయిన తరువాత, అలాగా ఆశ్రమాల ప్రకారం. ఇది కూడా కాకుండా జాతి అంటే మగ, ఆడ, ఇలాగా మగవాళ్ళకి కొన్ని చేయవలసిన ఉంటాయి. అలాగే ఆడవాళ్ళకు కూడా కొన్ని చేయవలసిన ఉంటాయి. ఇలాగ మనం ఏదైతే చేయాలో వర్ణాశ్రమ ప్రకారం, జాతి ప్రకారం అలాగ అన్ని చూసుకుని చేస్తే భగవంతునికి మనం చేసే పని మన పని మనం చేస్తూ ఊరికే ఏదో అలా చేసేయడం కాదు. అది మనం చేసే పని భగవంతుడికి అర్చనగా చేయాలి. ఇప్పుడు ఒక తల్లిగా మనం కొన్ని చేస్తాము, కూతురుగా కొన్ని చేస్తాము, మళ్ళా కోడలిగా కొన్ని చేస్తాము, భార్యగా కొన్ని, అన్ని పనులు చేయాలి. అవి ఇష్టంగా చేస్తూ అది భగవంతుడికి మనం చేసే అర్చనగా చేయమన్నారు. చేస్తే అప్పుడు దానివల్ల మనకి జ్ఞాన మోక్షం దొరుకుతుంది అంటారు. అంటే ఇందులో ఏంటంటే స్వధర్మాన్ని కర్మగా చేయడం కర్మయోగం. అది భగవంతునికి అర్చన అనుకుంటూ భగవంతుడిని నమ్మి చేయడం భక్తి యోగం. తద్వారా జ్ఞానం సంపాదించి మోక్షం పొందడం జ్ఞానయోగం. సో ఈ 3 యోగాలు ఒక్క శ్లోకంలో వచ్చేలాగా పెట్టి మనల్ని దానికి సంసిద్ధం చేస్తున్నాడు. మనల్నే కాకుండా అంటే అర్జునుడి ద్వారా మనల్ని కూడా చేయడం ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం. జన్మతః కొన్ని గుణాలు ఉంటాయి, కానీ జన్మ సంస్కారం అంటూ ఉంటుంది కదా. మనకు ఎప్పుడో జన్మల నుంచి వచ్చే వాసనలు వాటి వల్ల కూడా మనం ఇందులో ఏ కులంలో ఉన్నా మనకు కొంత సంస్కారం అంటి పెట్టుకుని ఉంటుంది. దానివల్ల మనకి ఉత్తమ గుణాలు రావచ్చు, నీచ గుణాలు రావచ్చు. అది మన జన్మ సంస్కారాన్ని బట్టి, జన్మ వాసనల్ని బట్టి కూడా ఉంటుంది. అందువల్ల మనం దాన్ని తెలుసుకుని గ్రహించి మనం దాని సత్వగుణంలోకి వెళ్ళి మన జన్మని సార్థకం చేసుకోమని చెప్తున్నారు. 47 శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ మాప్నోతి కిల్బిషం.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వధర్మం అంటే ఇప్పుడు చెప్పాను కదా 4-5 ఉంటాయి. మన జాతి ప్రకారము, మన కులం ప్రకారము, తర్వాత మన ఆశ్రమం ప్రకారం. బ్రహ్మచారికి ఒకటి ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒకటి ఉంటుంది, వృద్ధాశ్రమంలో ఒకటి ఉంటుంది, సన్యాసాశ్రమంలో ఒకటి ఉంటుంది. ఏ ధర్మాల్లో ఆ ధర్మం పాటించవలసిందే. మనకి ఏదైతే వేదాల్లో చెప్పబడిందో అలా మనం ఉండవలసిందే. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇది చేస్తూ ఉంటే ఇదేంటో ఇదంతా బాగోలేదు, అలా ఉంటే బాగుంటుంది అంటే మనం వేరే దాని మీదకి మన దృష్టి వెళ్ళి ఆ వేరే ధర్మం నచ్చుతుంది. అంటే వాళ్ళు వైవాహిక గృహస్థాశ్రమంలో ఉన్నారనుకోండి పెళ్ళైన తర్వాత, అప్పుడు నచ్చక అది ఎందుకు లేదు మానేసి సన్యాసం తీసుకుంటే బెటర్, మనం దానికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అంటే స్వధర్మంలో లోపాలు కనిపించి పరధర్మంలో మనకి నచ్చుతుంది. అంటే ఇప్పుడు నిజానికి ఎలా వెళ్ళిపోతారు? ఒకసారి వివాహ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అందరినీ చూసుకోవాలి, వాళ్ళు మన గృహంలో ఉంటూ మనల్ని చేయాల్సిన బాధ్యతలు మనకుంటాయి. ఇది వదిలేసి వెళ్ళిపోవడం అనేది తప్పు కదా. అలా చేస్తే అది మంచిది కాదు, అది పరధర్మం మంచిది కాదు. ఇప్పుడు ఎందుకు ఇంతవరకు ఇవన్నీ చెప్తున్నాడు అంటే అర్జునుడు ఏమంటున్నాడు, తను క్షత్రియుడిగా ఉండి యుద్ధం చేయాలి, ఇది వద్దు నేను వదిలేసి వెళ్ళిపోతాను, నాకు అసలు ఏమీ వద్దు, నేను సన్యాసాశ్రమం తీసుకుంటున్నాను అంటున్నాడు. తప్పు కదా అది. నీ ధర్మం ఏంటి? నువ్వు ఇక్కడ నిలబడి యుద్ధం చేయడం నీ స్వధర్మం, అందుకని యుద్ధం చేయి. చాలా మంది కృష్ణుడిని యుద్ధాన్ని ఎంకరేజ్ చేశాడు. ఇదేంటి ఒక దేవుడు ఇలా చేయొచ్చా అంటారు. దేవుడు యుద్ధం చేయమని లేదండి, నీ స్వధర్మం నువ్వు చెయ్యి అన్నాడు. అక్కడ క్షత్రియుడిగా ఆయన ధర్మం యుద్ధం చేయడం కాబట్టి చేయాలి. మన స్వధర్మం ఏదో మనం చేయాలి. దీన్ని వదిలేసి ఇంకోటి, ఇలాగే కులాలు మతాలు కూడా మారిపోవడం. ఇప్పుడు కొన్ని రోజులు ఈ మతంలో ఉంటే మనకు కష్టం వచ్చినప్పుడు పక్క వాళ్ళు ఎవరో వస్తారు, వేరే మతం వాళ్ళు, మా మతానికి రండి, మా దేవుడు చాలా బాగా కరుణిస్తాడు అంటే అప్పటికప్పుడు మన స్వార్థం కోసం ఇది వదిలేసి దానికి వెళ్ళిపోవడం అంటే ఏంటో తెలుసా అండి. అలా వెళ్ళిపోవడం అంటే మన తల్లిని వదిలేసి వేరే తల్లిని తీసుకున్నట్టు. అలాగే ఒక గృహిణిగా ఒక భర్తను వదిలేసి ఇంకో భర్తతో, ఇలాగనమాట. అది చాలా నీచమైన పని, అలా ఎప్పటికీ చేయకండి అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మన ఒక దైవాన్ని ఒక దాన్ని వదిలేసి వెళ్ళిపోగలమండి అంటే దైవాన్ని వదిలి ఒక దైవాన్ని తీసుకోవడం అంటే ఎంత నీచమైన పని. అందుకని ఆ మతాలు మారడం, లేకపోతే మన వర్ణంలో ఉండి వేరే వర్ణం బాగుంది ఇది బాగులేదు అనుకోవడం, అదంతా నీచమైన పద్ధతి. భగవంతుడు మనకు పూర్వజన్మ సుకృతం లేకపోతే పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మల్ని బట్టి ఆయన నిర్ణయించాడు. ఇది వచ్చేసాం, ఇది ఆల్రెడీ జన్మ తీసుకుని వచ్చాం కాబట్టి దీన్ని మనం సక్రమంగా ఉంటే వచ్చే జన్మ ఇంకా మంచిది. ఇందులో జన్మలో మనకు పాస్ మార్క్స్ రావాలి కదా. ఎప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటే ఇంకా ఇంకా నీచంగా వెళ్ళిపోతాం. అందుకని చక్కగా పాస్ అవడమే కాదండి, మనందరం డిస్టింక్షన్ రావాలి. అంటే ఆయన దృష్టిలో మనకి డిస్టింక్షన్ రావాలంటే అంత చక్కగా మనం బతకాలి, ఆయన దృష్టిలో మనం పడాలి కదా. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అవ్వాలి మనం. అందుకని మనకున్న ధర్మాన్ని మనం నెరవేర్చాలి. ఇందులో ఎక్కువలు తక్కువలు ఏవి ఉండవు, స్వధర్మం ఒక్కటే ఉంటుంది. అదే భగవంతుడు చెప్తున్నాడు. నీకు నీ దానిలో నీకు అన్ని తప్పులు కనిపించినా, అవతల దానిలో మంచి లక్షణాలు కనిపించినా నీ ధర్మాన్ని ఎప్పుడూ నువ్వు వదలద్దు అని చెప్తున్నాడు. 48 సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఒక్కొక్కసారి మనకి ఏదైతే ధర్మం ఉందో దాన్ని ఒక అగ్నికి పొగ కమ్ముకుంటే ఎలా ఉంటుందో అలాగా అన్ని లోపాలే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి కర్మకి చిన్న దోషం ఉంటుందండి, ఏదో ఒకటి తప్పులు ఉండవా. అప్పుడు మనం చేసే దానిలో ఇది ఇలా ఉంటే నాకు కష్టం వస్తుంది, ఇది వద్దు అనుకుంటూ ఉంటాం. అందుకని అలా అని ఉంది అని ఆ కర్మను వదలకండి, మీరు చేసే పనులు ఏవి వదలకండి, మీరు చేసేవి చేసి తీరాలి. కొన్ని నిషిద్ధమైన పనులు ఉంటాయి, కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి. చేయాల్సిన పని ఖచ్చితంగా చేయవలసినదే అంటున్నారు. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనధిగచ్చతి. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి భగవంతుడు సాంఖ్యయోగం అంటే మనం ఏదైతే సెకండ్ చాప్టర్ లో 2వ అధ్యాయంలో చదువుకున్నామో ఆ సాంఖ్యయోగాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మీకు చెప్పాను ఈ చాప్టర్ అంతా రివిజన్, అన్ని చాప్టర్స్ ని కొంచెం కొంచెం చెప్పుకుంటూ వెళ్ళి చివరికి నిర్దేశిస్తాడు అర్జునుడికి నువ్వేం చెయ్యాలి అని. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాపంచిక విషయాల్లో ఎవరికైతే ఎక్కువ ఆసక్తి ఉండకుండా ఉండేవాళ్ళు, ఇంద్రియాలని వశంలో పెట్టుకునేవాళ్ళు, తర్వాత తన ఉపాసనతో భగవంతుడి దగ్గరగా, ఉపాసన అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం, అలాగా ఉండేవాళ్ళు వివేకంతో వైరాగ్యంతో ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే సాధన చేస్తే అప్పుడు భగవంతుణ్ణి
పొందగలరు. ఈ శ్లోకం నిజానికి నెక్స్ట్ టైం అనుకున్నాను, ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకునే రామాయణానికి దీనికి ఒకటేనండి. భగవద్గీతలో రామాయణానికి సంబంధం ఇలా కలిసింది అనమాట. ఉపాసన ఉండాలి, వివేకంతో వైరాగ్యం ఉండాలి, ఏకాంతంగా సాధన చేయాలి. దాని ఫలితం ఏంటి? భగవంతుణ్ణి పొందుతారు అని చెప్తున్నాడు. దీనివల్ల ఏంటంటే ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి ఉండకూడదు, ఇంద్రియాలని వశంలో ఉంచుకోవాలి. అలాంటి వాళ్ళకి నైష్కర్మ్య సిద్ధి దొరుకుతుంది అంటున్నారు. ఈ రోజు మనం చెప్పుకునే రామాయణం ఇదే చెప్పుకోబోతున్నాం. ఇది మనం రామాయణం మొదలెట్టే ముందర పోయినసారి నేను సముద్ర మథనం, అదే క్షీరసాగర మథనం చెప్తున్నప్పుడు మనలో మన గ్రూప్ లోను మన ప్రోగ్రాం వింటున్న ఒక ఆవిడకి ఒక అనుభూతి కలిగింది. ఒక ఆవిడ ఒకటి చూశారు, అది మీకు చెప్పబోతారు. శుభ అమ్మా చెప్పే పరిస్థితిలో లేరు అందుకుని అది నేనే చెప్తాను. చెప్పమ్మా, పర్వాలేదు. కజిన్ ఒక ఆమె యుఎస్ వెళ్ళారు. అక్కడి నుంచి మొన్న లాస్ట్ వీక్ క్లాసు వల్లి గారు క్లాస్ విన్నారు. ఆమెకి అసలు టాపిక్ కూడా ఏంటి అని తెలియదు. ఆ రోజు సడన్ గా పెట్టుకున్నారు. పెట్టుకున్నాక ఆమె ఉన్న ప్రదేశం పక్కనే సముద్రం ఉన్న దగ్గర ఉన్నారు. వల్లి గారు క్లాస్ మొదలుపెట్టి చెప్తా ఉంటే ఆమెకి అసలు ఓ పక్క సముద్రం అనుకోకుండా అక్కడ ఉన్న ఎన్నో రూముల్లో లేనిది ఆ ఒక్క రూమ్ లోనే పెద్ద తాబేలు బొమ్మ ఉండటం, కూర్మావతారం వల్లి గారు చెప్పటం, ఆమెకి వల్లి గారు చెప్తున్నంతసేపు కూడా సూర్యకిరణాలు వచ్చి ఆ తాబేలు మీద పడటం, సముద్రం చూస్తూ తాబేలుని చూస్తూ ఆవిడకి అక్కడ అమృత మథనం పక్కనే ఉంది సముద్రం కూడా. ఆవిడ నాకు వీడియో కాల్ చేసి చూపించారు. ఇంకా ఎంత చెప్పలేని మాటలు, ఆవిడ ఇంకేమనిపించుంటారో నాకు తెలియదు. సముద్ర మథనం అంత జరుగుతున్నంతసేపు ఆ కళ్ళ కట్టినట్టు అక్కడ అలా ఉంది. ఈ కూర్మావతారం అనే ఘట్టం వచ్చే వరకు సముద్రాన్ని ఈ తాబేలు గదిలో ఉన్న ఈ తాబేల్ని చూసుకుంటున్నారు ఆ సూర్యకిరణాలు. సడన్ గా ఆమెకి ఈ కూర్మావతారం చెప్తున్నప్పుడు సముద్రం వంక చూస్తే పెద్ద తాబేలు ఆకారంలో ఉన్నారు. అంటే ఎంత పెద్దదంటే మనకి వల్లి గారు షేర్ చేస్తారు, ఫోటో షేర్ చేశారు. అది మీకు ఒకళ్ళు వివరించక్కర్లేదు. మొహం ఎటుంది, తోక ఎటుంది, మూపురం పైన ఎటుంది. నిజంగానే అక్కడ ఆ టైంలో స్వామి అక్కడికి వచ్చేసారా అనిపించేలాగా, మనకు అనిపించేలాగా సముద్రంలో పెద్ద రాయ ఆమెకి కూర్మావతారంలో కనిపించింది. ఆమె అదంతా ఈ గంటన్నారా ఇంకా ఆమె ఫీలింగ్ ఎలా ఉంటుందో, ఆమె ఎంత ఆవిడ అదృష్టం అలాంటిది జరగటం, సముద్రం దగ్గర ఉండటం, అలా కూర్మావతారం కనిపించటం, రూమ్ లో ఇలా ఉండటం, సూర్యకిరణాలు గంటన్నారే దాని మీద ఇంకా అలాగా పడటం, ఇవన్నీ అనేది నేను ఎంత చెప్పినా ఆవిడ చెప్పినట్టు నేను చెప్పలేను. ఎందుకంటే అనుభవంతో చూసారు ఆమె. నాకు ఆమె నాతో షేర్ చేసుకున్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. అమ్మ వల్లి గారు, మీ వల్ల మేము అందరం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అంటే ఏం లేదు, అదే సముద్రం అదే ముందు 2 రోజుల ముందు నుంచి చూసినా ఈ ఊహ లేదు. అక్కడ మనకి రామాయణం జరుగుతున్నప్పుడు అనుభవించింది ఆవిడ చెప్పగలిగారు. అంటే మనం ఆ 10 రోజుల నుంచి చూసినా 2 రోజుల నుంచి చూసినా మన పక్కనే ఉన్నా మనకి ఆ అనుభూతి మనకి వల్లి గారి ద్వారా దొరకటం మనందరి అదృష్టం. చూడగలుగుతున్నాం. అది ఆమె ఏమి దారిపోస్తున్నారు మనలోకి, మనం కూడా అది అనుభవించి చూడగలుగుతాం. అదృష్టం అండి. చక్కగా కుర్మవుతారు, ఆయనకి దర్శనం అయింది వాళ్ళకి. అంతే అమ్మా. ఇది అందరితోని షేర్ చేసుకోవాలనిపించింది. ఏమో నేనే చూసినంత ఆనందంగా అనిపించింది ఆమె చూసారంటే. నేను ఆవిడ పంపించిన ఫోటో మీకు అందరికి గ్రూప్ లో షేర్ చేస్తానండి. సేమ్ అసలు ఒక పెద్ద కూర్మ అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా అలాంటిదే అనమాట. అది చూస్తూ ఆవిడ విన్నారంటే నిజానికి ఎదురుకుండా ఒక కూర్మావతారాన్ని చూస్తున్నట్టే, ఒక పెద్ద తాబేల్ని చూస్తున్నట్టుగా ఆవిడ అనుభూతి చెందుతూ అది విన్నారు. అంటే అంతలాగా ఆవిడ అందులో లీనమయ్యారు అని నేను అంటాను. నేను చెప్పడం అనేది ఒక నిమిత్త మాత్రాలని, కానీ ఆవిడ అందులో అంత లీనమయ్యారు. అది ఆవిడ దృష్టి.
అలా లీనమైపోయి మేము వినేంత ఇదిగా మీరు చెప్తున్నారు అలీ గారు, ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ఆవిడకి వినేసరికి ఎదురుకుండా ఆ రాయిల్లో అంటే ఆ షేప్ లో కనపడి అందులో ఆవిడ అంటే ఆవిడ తట్టుకోలేకపోయారు, ఒళ్ళంతా ఆవిడకి ఇది వచ్చింది అనమాట, చాలా అదృష్టం వచ్చాయి. ఎదురుకుండా ఆయన ఉన్నట్టుగా అనుభూతి వచ్చింది. అంటే అది అలా మనం చాలా రేర్ గా అలాంటివి వింటాం. అది ఆవిడ అదృష్టవంతురాలు. స్వామి వారి దర్శనం అయింది. ఎక్కడ అమెరికాలో ఏదో హాలిడే రిసార్ట్ కి వెళితే అక్కడ ఏదో సముద్రం ఒడ్డున బీచ్ లో ఆవిడ కూర్చుని ఆ రూమ్ లోంచి చూస్తూ ఉంటే అలా అనిపించింది. అది చెప్తాను, మనకి తెలియదండి స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తాడో మనల్ని. అదే ఈ రోజు మళ్ళా అదే అక్కడికే వస్తున్నాం. భగవద్గీత అక్కడికే వచ్చింది. ఇప్పుడు ఈ అనుభవం ఇక్కడికే వస్తుంది. మనం ఈ రోజు అహల్య శాప విమోచనం గురించి చెప్పుకోబోతున్నాం. సరిగ్గా ఎప్పుడు స్వామి ఎక్కడ ఎవరిని అనుగ్రహిస్తాడో తెలియదు, ఎక్కడ మనకి అదేంటి ఆ కరుణ దొరుకుతుందో తెలియదు. అదంతా ప్రీ ప్లాన్డ్ అండి. అంతే, మనం జస్ట్ ఒక చిన్న కీలు బొమ్మలు ఆయన చేతులు అనిపిస్తారు కదా. అది శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ రామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజంతం రామ రామేతి మధురం మధురాష్టకం. ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామ పరబ్రహ్మణే నమః. క్షీరసాగర మథనం చెప్పుకున్నాం. దేవతలు దానవులు వాళ్ళిద్దరూ అమృతం కోసం చిలికినప్పుడు ఏం జరిగింది, ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఆవిర్భవించాయి, ఎన్ని వస్తువులు వచ్చాయి బయటికి. ఆ మహా విషం ఆవిర్భవించినప్పుడు శివుడు వచ్చి వీళ్ళందరినీ ఎలా రక్షించాడు, ఆయన గరళ కంఠుడు ఎలా అయ్యాడు, పార్వతీదేవి ఏమంది, ఇవన్నీ తెలుసుకున్నాం. అమ్మవారి పాతివ్రత్య మహిమ, ఆవిడ మంగళసూత్రాన్ని నమ్ముకున్న తీరు, అవన్నీ చెప్పుకున్నాం. తర్వాత ముందర చంద్రుడు ఉదయించి తర్వాత మహాలక్ష్మి ఆవిర్భావం జరగడం, ఆవిడ స్వయంవరం, ఆవిడ మహావిష్ణువుని పెళ్లి చేసుకున్న విధానం, తర్వాత ఎందరూ వచ్చి ఎన్ని రకాల బహుమతులు ఇచ్చారు, ఎంత గొప్పగా వాళ్ళిద్దరు వివాహం చేశారు. ఆవిడ కరుణా కటాక్షాలు దేవుడి మీద దేవతల మీద పడి మళ్ళా వాళ్ళ బలం వృద్ధి చెంది వాళ్ళు మళ్ళా యుద్ధానికి దిగి దానవుల్ని ఓడించారు. ఇంతవరకు చెప్పుకున్నాం. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం? రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు మిథిలకు వెళుతూ విశాల అనే నగరం దగ్గర ఆగారు. ఆగితే ఆ నగరం అక్కడ ఉన్న ఆ పవిత్రతని, ఆ స్థలంలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ ని చూసి శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడిని అడిగాడు, అసలు ఏంటి ఇక్కడ ఇంత బాగుంది, దీనికి సంబంధించిన కథ చెప్పండి అంటే, ఇక్కడే జరిగిందయ్యా ఈ సముద్ర మథనం, ఇక్కడే ఈ విధంగా జరిగింది అంటూ అవన్నీ చెప్పుకొని వచ్చాడు. ఈ విధంగా మనకి చెప్పడం ఒక ఎత్తు అయితే, మనకి లక్ష్మీ కటాక్షం దొరకడం నిజంగా ఇదంతా మంచిదే. కానీ ఇక్కడ ఏమైందంటే, ఎందుకు ఇలాగా అంటే, ఇక్కడ మళ్ళా లక్ష్మీనారాయణుల కళ్యాణం గురించి శ్రీరామచంద్రుడికి చెప్పడం. ఎందుకంటే సీతను పెళ్లి చేసుకోపోతున్నాడు, వెళుతున్నాడు మిథిలకి, అందుకని ముందరగానే ఆయన్ని కళ్యాణానికి సంసిద్ధం చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. ఆ విధంగా ఆయన ద్వారా మనకి మళ్ళా అమ్మవారి ఆవిర్భావం, తర్వాత నారాయణను పెళ్లి చేసుకోవడానికి అది ఆ స్వయంవరం, అదంతా వినే అదృష్టం దొరికింది. తర్వాత కథ మళ్ళా విశ్వామిత్రుడు చెప్తున్నాడు. దేవదానవుల యుద్ధం జరిగి ఎప్పుడైతే దానవులు ఆ దేవతల చేతిలో ఓడిపోయి పారిపోయారో అప్పుడు ఏమైంది అనేది అప్పుడు కథ మొదలవుతుంది. ఈ దేవదాన యుద్ధంలో రాక్షసులు చాలా మంది మరణించారు, కొంతమంది ఓడిపోయారు, పారిపోయారు. అప్పుడు ఈ దానవులందరికీ తల్లి దితి, కశ్యప ప్రజాపతి బ్రహ్మలోంచి ఆవిర్భవించాడు, ఆయనకి 2 భార్య, దితి అతిథి. అతిథికి అందరు దేవతలు, దితికి అందరూ దైత్యులు రాక్షసులు. తన పిల్లలందరూ పాపం ఓడిపోయి పారిపోయారు కదా. అప్పుడు ఆవిడేం చేసిందంటే వెళ్ళి కశ్యపుడి దగ్గర బాధపడింది, ఈ ఇంద్రుడు మళ్ళా నా పిల్లలందరినీ ఓడించి పంపించాడు, కాబట్టి
ఇంద్రుణ్ణి జయించగల కొడుకు నాకు కావాలి అని ప్రార్థన చేసింది. అలాంటి కొడుకు నాకు కావాలి. కశ్యపుడికి ఈ దితికి అదితి ఇద్దరు సమానమే. ఇద్దరు ఆయనకి దేవతలు దానవులు అందరూ మంచివాళ్లే. కానీ మంచి ప్రవర్తన ఉన్న పిల్లల్ని బాగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు. ఆ విధంగానే అందరి తండ్రుల్లాగా ఆయన కూడా కోరుకున్నాడు. అంతేగాని రాక్షసులందరూ మరణించాలి ఎలాంటి కోరికలు ఆయనకేం లేవు. ఎప్పుడైతే దితికి కోరిక కోరిందో ఆయన అన్నాడు, తప్పకుండా నీకు జన్మిస్తాడు. ఇంద్రుణ్ణి జయించగల కొడుకు నీకు కావాలంటే అంత పవిత్రతను అంత గొప్పవాడు కావాలి. మరి ఇంద్రుడు అంటే ఇంద్ర పదవి అండి. ఇంద్ర పదవిలో అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఆ పదవిలో కూర్చోవాలంటే దానిలో చాలా పవిత్రత, ముల్లోకాలు శాసించగలగాలి కదా. 1000 సంవత్సరాలు కనుక నువ్వు నీ పవిత్రతని కాపాడుకుంటూ అప్పుడు పూజ గనక భగవంతుడిని నువ్వు ఉపాసిస్తే అప్పుడు నీకు అలాంటి కొడుకు కలుగుతాడు. పవిత్రత అంటే అంత పవిత్రత, బాహ్య పవిత్రత అంటే చాలా కొన్ని దానికి నియమనిష్టలు ఉంటాయి. ఆ విధంగా చెప్పించి నువ్వు ఉండగలుగుతావా, అప్పుడు నీకు జన్మిస్తాడు అంటే నేను ఉంటాను. 1000 సంవత్సరాలు మన 1000 సంవత్సరాలతో ఎప్పుడు చూడకూడదు. ఎందుకంటే ఇది ఎప్పుడు కృతయుగానికంటే ముందర జరిగిన విషయం. అక్కడ సంవత్సరం క్యాలిక్యులేషన్ వేరు, ఇప్పుడు సంవత్సరం. అలాగే మన 60,000 సంవత్సరాలు దశరథుడు పరిపాలించాడు అంటే 60,000 ఎలాగా అని క్వశ్చన్ చేయకూడదు. కృతయుగం తర్వాత ఏంది త్రేతాయుగం రాముడిది, అప్పటి క్యాలిక్యులేషన్ వేరు, ఇప్పటిది వేరు. అందుకని అన్ని మనకి మారిపోతూ ఉంటాయి. అలాగా చెప్పేసరికి వెంటనే అప్పుడు ఆవిడంది నేను చేస్తాను అని మొదలెట్టింది. అలా చేస్తే ఆవిడికి సాయం కావాలి కదా. అప్పుడు ఆ గర్భం ధరించి అంతకుముందర ఆవిడ పూజలు చేయడానికి, రోజు పువ్వులు తేవడానికి, ఏదో చేయడానికి ఆవిడకి సాయం కావాలి. ఎవరు సాయం చేస్తారంటే ఆవిడ సవతి కొడుకైన ఇంద్రుడే స్వయంగా ముందరకు వచ్చాడండి. ఆయన్ని చంపడానికి ఈవిడ పూజ చేస్తుంది. కానీ ఇంద్రుడు స్వయంగా వచ్చి పిన్ని నేను నీకు సాయం చేస్తాను అని వచ్చాడు. అంటే ఎలాంటి చెడు ఆలోచనతో రాలేదు, మంచిగానే వచ్చాడు. వచ్చి సాయం చేయడం మొదలెట్టాడు. అంటే ఆవిడకి రోజు పువ్వులు ఇవ్వడం, ఆవిడ పడుకుంటే పాదసేవ చేయడం, తర్వాత మిగతా ఇంట్లో ఏదైనా సాయం చేయడం, ఇలాగా ఇంద్రుడు స్వయంగా అక్కడ నిలబడి సాయం చేశాడు. చేస్తే అప్పుడు ఆవిడ 990 సంవత్సరాలు పూర్తి 999 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకొక సంవత్సరం మిగిలింది. అప్పుడు అలా చేస్తుంటే అంత నియమ నిష్టతో చేసింది ఆవిడ. ఇప్పుడు ఈయన ఇంద్రుడు చేసిన దానికి దితి చాలా సంతోషించి దగ్గరికి పిలిచింది. నాయన నువ్వు నా సవతి కొడుకు అయినా నీకోసం నిన్ను సంహరించడానికి కొడుకు కావాలని నేను నిజంగా ఇంత చేస్తున్నాను. కానీ నువ్వు చేసిన ఈ సేవ వల్ల నేను చాలా సంతోషించాను. అందుకని నేను ఎవరినైతే కనబోతున్నానో వాడు నిన్ను సంహరించడు. మీ ఇద్దరు కలిసి ఈ 3 లోకాలు పరిపాలించండి. నువ్వు ఈ 3 లోకాలు పరిపాలించి చేయడానికి వాడు నీకు సాయం చేస్తారు. ఎందుకని ఇద్దరు కలిసి పరిపాలించండి అని అంత మంచిగా చెప్పిన తర్వాత మెల్లిగా ఇంద్రుడికి అనుకున్నాడు. అంటే ఇలా అన్నా కానీ ఆవిడ మొట్టమొదట అనుకున్నది నన్ను సంహరించాలని కదా అని మనసులో అనుకున్నాడు. ఈ లోపల అది అయిపోయింది. ఆవిడ కొంచెం అంటే ఇంకా 999 సంవత్సరాలు అయిపోయి ఇంకా 1 సంవత్సరం కొన్ని నెలల్లో మిగిలింది. ఆవిడ గర్భవతి, నిండు గర్భవతి అయిన తర్వాత ఆవిడకి ఆ రోజు బాగా అలిసిపోయిందేమో, బాగా మత్తులాగా నిద్రలాగా వచ్చింది. దాంతో మధ్యాహ్నం నిద్రపోయింది. మధ్యాహ్నము ఆవిడికి అది అంటే ఆవిడకున్న నియమనిష్టల్లో నిద్ర పనికిరాదు, బట్ నిద్రపోకూడదు, అది ఆవిడకున్న నియమాల్లో అదొకటి. కానీ ఆవిడికి మరి పాపం గర్భిణి నిద్ర వచ్చేసి ఆపుకోలేకపోయింది. దాంతో కూర్చుని కూడా కునిగిపాట్లు పడుకోకుండా మనసు మీద ఆ పడుకోవడం ఏంటంటే ఇప్పుడు ఒకవైపు మనం తల పెట్టాలి, ఒకవైపు కాళ్ళు పెట్టాలి అని మనకు ఉంటుంది కదా. అలా కాకుండా ఆవిడ ఆ నిద్రలో ఆ మత్తులో ఏం చేసిందంటే ఎటువైపు అయితే కాళ్ళు పెడతామో అటువైపు తల పెట్టి అవతల వైపు పడుకునేసరికి ఆ తల పెట్టే వైపు ఆవిడ శిరోజాలు తగిలాయి అంటారు. అంటే ఆవిడ కేశాలకి ఆవిడ పాదధూళే తగిలింది. అంటే ఆవిడ పడుకున్నప్పుడు ఏదైతే పాదాల నుంచి పడుతుందో మామూలుగా అటువైపు ఆవిడ తల పెట్టింది. అందుకని ఆ పాదధూళే ఆవిడ తలకి తగిలింది. అంటే అంత సీరియస్ గా అంత స్ట్రిక్ట్ గా వాళ్ళ నియమాలు పాటించేవారు. అది ఆవిడ నియమ ఉల్లంఘన కింద అయ్యింది. ఇంతింత కఠినమైన నియమాలు అంటే కఠినమైన నియమాలు. మరి ఇంద్రుణ్ణి జయించే కొడుకు కావాలంటే అలాంటి నియమాలే పాటించాలి. అలా అయ్యేసరికి వెంటనే ఆవిడ నియమాలు ఆవిడ అప్పుడు వెంటనే ఇంద్రుడు అనుకున్నాడు, ఓహో ఈవిడ నియమం తప్పింది, ఇప్పుడు నేను ఈవిడ గర్భస్థ శిశువుని సంహరించవచ్చు అనుకుని అలాంటి ఆలోచన ఇంద్రుడికి వచ్చి వెంటనే ఆయన ఏం చేశాడు, ఆయన వజ్రాయుధం తీసుకుని ఆవిడ గర్భంలోకి ప్రవేశించాడు. ఆ
ఆయన చేయించండి. మీకు ఆయన 3 లోకాలను ఏలేవాడు, ఆయనకి అనేక మహిమలు ఉంటాయి. ప్రవేశించేసరికి గర్భస్థ శిశువు నన్ను చంపకు అంది. అంటే డెలివరీకి రెడీగా ఉందన్నమాట, ఆవిడ ప్రసవానికి సిద్ధంగా ఉంది. చంపకు అంది అనేసరికి అప్పుడు ఈయన తీసుకుని వెంటనే వజ్రాయుధంతో వెంటనే ఈయన ఏం చెప్పాడు, ఏడవకు అంటున్నాడు. అంటే ఏడిస్తే మళ్ళీ పిన్ని లేచిపోతుందని, ఏడవకు అంటున్నాడు. మారుదా అంటున్నాడు. రుదా అంటే ఏడవడం. ఏడవకు అంటూ ఆ శిశువుని ఖండించడానికి వెళ్ళి 7 ముక్కలుగా ఖండించాడు. ఖండించిన ఈ లోపల తల్లి లేచి గట్టిగా ఆవిడ కూడా వద్దు చంపకు అని అనేసరికి వెంటనే 7 విధాలుగా ఖండించిన ప్రాణం పోలేదు ఆ శిశువుకి. 7 శిశువుల కింద. అది భగవంతుడి లీల. ఎందుకంటే మళ్ళా కశ్యపుడి ఆశీర్వచనము 7 పిల్లల కింద వాళ్ళు పుట్టారు. అప్పుడు దితి అంది, ఎందుకంటే నువ్వు ఇలా ఖండించినా వాడు ప్రాణాలతో ఉన్నారు, తర్వాత 7 మందిగా పుట్టారు కాబట్టి వీళ్ళు ఆవిడే వరం ఇచ్చి ఆవిడ ఏం చేయాలో పిల్లలు చెప్పిందండి. అంత శక్తి మంత్రాలు ఆవిడ. 7 వాయువులు ఉంటాయి, 7 రకాల వాయువులు. ఒకటి బ్రహ్మలోకంలో, ఒకటి ఇంద్రలోకంలో, ఒకటి వాయులోకంలో, 3 కాకుండా 4 దిక్కులు. ఒకటి బ్రహ్మలోకము, ఒకటి ఇంద్రలోకము, ఒకటి వాయులోకము, తర్వాత తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కుల్లో వాయువులు ఉంటాయి, పెద్ద పెద్ద వాయువులు. వీటన్నిటికీ వాళ్ళు అధిరక్షకులుగా ఉంటారు. పైగా నువ్వు వాళ్ళని మారుదా అని చెప్పావు కదా, అంటే ఏడవకు అని చెప్తున్నావు కదా, అందువల్ల వాళ్ళ పేరు మరుత్తులు అని చెప్పాడు. మరుత్తులు, మారుద అన్నాడు కాబట్టి మరుత్తులు అయ్యారు. వాళ్ళు మామూలు వాయువులు కాదండి, మరుత్తులు. మరుత్త మేఘాలు అంటారు. అలాంటివి చాలా ప్రళయకాలంలో వస్తాయి. వాళ్ళకి చాలా గొప్ప వేగంగా ఉండే వాయువు ఇవ్వడం వాళ్ళకి అలవాటు. తుఫాన్లలో వస్తాయి చూసారా, మనకి పెద్ద సైక్లోన్స్, అలాంటప్పుడు అది వచ్చే వాయువులు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అలాంటివి అలాగా ఉండి వాళ్ళు ఇంద్రుడికి సాయంగా ఉండి వాళ్ళు మూల్లోకాల్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళు మరుత్తులు అంటారు. ఇదంతా జరిగింది, ఇదంతా ఎందుకు చెప్తుంది, ఇదంతా ఈ స్థలంలో జరిగింది అంటూ విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ఒక్క నిమిషం అండి, ఒక్కటే నిమిషం. 100 అయింది, ఓపెన్ చేస్తాను. 100 మెసేజ్ పెట్టండి, వాళ్ళు 2 గ్రూప్స్ లో పెట్టండి. హండ్రెడ్ అయిందండి నంబర్ అనుకని. సెకండ్ గ్రూప్ ఓపెన్ చేశాను. పెట్టేశాను. సెకండ్ గ్రూప్ ఓపెన్ చేశానండి. ఒకవేళ ఎవరికైనా మీకు ఎవరికైనా కాల్ వస్తే చెప్పండి, అందులో జాయిన్ అవ్వండి. ఇలాగా మరుత్తులు. మనకి ఈ మరుత్తుల గురించి మనకి ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే గోవర్ధనగిరిని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చేత్తో పట్టుకున్నాడో, ఇంద్రుడు కోపంతో 7 రోజులు అంటే 7 పగళ్ళు 7 రాత్రులు వర్షం కురిసేలా చేశాడు. రాళ్ల వర్షం కదా. అప్పుడు ఈ మరుత్తుల్ని పిలిచాడు. పిలిస్తే వీళ్ళు విపరీతమైన వేగంతో వర్షం పడేలా చేశారు. ఇదనమాట. అందుకని ఈ విధంగా మరుత్తులు వచ్చారు. బ్రహ్మలోకం, ఇంద్రలోకం, వాయులోకం కాకుండా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ ఈ 7 చోట్ల ఉంటారు 7 మరుత్తులు. వీళ్ళు ఈ విధంగా వాయువులకు అధిదేవతలు అంటారు. ఈ విషయం చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఇక్ష్వాకు వంశంలో వీళ్ళు ఎక్కడైతే వచ్చారో ఆ విశాల నగరానికి రాజుగారికి తెలిసింది, ఇలా విశ్వామిత్రుడు వచ్చాడు. ఆ తర్వాత ఆ విశ్వామిత్రుడితో పాటు ఎవరో 2 వచ్చారు. అందుకని ఆయన అక్కడికి వచ్చారు. వచ్చి వెంటనే వాళ్ళ 3 తన దగ్గరికి ఆహ్వానించారు.
ఆహ్వానించి అప్పుడు విశ్వామిత్రుడితో అంటున్నారు, స్వామి మీరు ఎంత అదృష్టం, మీరు మా ఊరికి వచ్చారు, అక్కడ బయట బస చేశారని తెలిసింది, నా ఆతిథ్యం తీసుకోండి అని పిలిచి, ఈ పక్కన ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరండి, ఆజానుబాహువులు అరవింద దళాయతాక్షులు, ఎంత అందంగా ఉన్నారు, అసలు ఎవరు వీళ్ళు, దేవతా సంబంధమైన మనుషులుగా లేరే, వీళ్ళెవరు అసలు దేవతా సంబంధంగా ఉన్నారు అంటే అప్పుడు చెప్తాడు, వీళ్ళకి అయోధ్యలో దశరథుడి పుత్రులు వీళ్ళిద్దరు. వెంటనే ఆయన చాలా సంతోషించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళు అక్కడ విశ్రమించారు, విశ్వామిత్రుడు, తర్వాత రాముడు, లక్ష్మణుడు. మళ్ళా పొద్దున్నే లేచి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి నడక మొదలెట్టారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మిథిలా నగరానికి వెళ్ళాలి. అలా కొంత దూరం నడిచిన తర్వాత దూరంగా వాళ్ళకి ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎలా ఉంది అంటే పాడైపోయినట్టుగా ఉంది, కానీ చూస్తే చాలా పెద్ద ఆశ్రమం, చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు పాడైపోయిన స్థితిలో ఉంది. అది చూసేసరికి రాముడికి మనస్సు కొంచెం బాధపడింది. అరే, ఆ ఋషులు ఆశ్రమాలంటే ఆయనకు చాలా ఇష్టం. భగవంతుడు లక్షణం ఎక్కడున్నా, మనిషిగా ఉన్న, ఒక కూర్మంగా ఉన్న, ఒక చేపగా ఉన్న ఆయన మనిషి లక్షణం, ఆ భగవంతుడి లక్షణం అలాగే ఉంటుందండి. అందుకని ఆయనకి ఏంటంటే భక్తులు, ఇందులో ముఖ్యంగా ఋషులు అంటే చాలా ఇష్టం. ఏంటి ఏమైంది ఇక్కడ ఋషులకి అని అడిగాడు. అంటే అప్పుడు ఆయన విశ్వామిత్రుడు చెప్పాడు, రామ, ఇది గౌతమ మహాముని అని ఆయన ఆశ్రమం. గౌతముడు ఆయన ఎవరో తెలుసా అంటే సప్త ఋషుల్లో ఒకడు. ఆయన బ్రహ్మ మానసపుత్రుడు, అలా ఆ విధంగా ఉద్భవించిన వాడు, మామూలు వాడు కాదు. తర్వాత ఆయన ఎంత గొప్పవాడంటే వారికి తెలుసు, గౌతముడు అంటే గౌతమి నది, గోదావరి నదిని పుట్టించిన వాడు. గోదావరి నదిని ఆకాశం నుంచి కిందికి ఆయన తపశ్శక్తితో కిందికి దింపాడు. తర్వాత అక్కడ ఒకసారి ఎన్నో సంవత్సరాల క్షామం వచ్చిందంటే ఏంటి, ఒక కరువు వచ్చింది. వస్తే వాళ్ళందరికీ చుట్టుపక్కల ఉన్న ఋషులు ఎంతమంది వస్తే అంతమందికి లేదు లేనకుండా ఆయన తపశ్శక్తితో వాళ్ళకి ఆహారము నీళ్లు ఇవ్వగలిగాడు. ఆయన అంత తపశ్శక్తి సంపన్నుడు. అంటే ఎప్పుడు ఆయన పరోపకారమే చేస్తూ ఉంటాడు. అనేక యాగాలు, అనేక యజ్ఞాలు, తపస్సులు, దానికి అంతు లేదు, ఆ విధంగా చేసేవాడు. ఇలా ఉన్న తరుణంలో ఒకసారి బ్రహ్మకి ఆయన సృష్టి చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒకసారి ఒక సంకల్పం వచ్చిందట. అన్ని గొప్ప లక్షణం అంటే గొప్ప గొప్ప అందాలు ఉంటాయి చూసారు, అంటే అత్యద్భుతమైన కళ్ళు, అత్యద్భుతమైన ముక్కు, అన్ని అలా చక్కటి ముఖము, అతి చక్కటి కేశాలు, ఇలా అన్ని ఉన్నట్టుగా ఒక ఏర్చి కూర్చి ఒక చక్కటి అమ్మాయిని తయారు చేశారు. అత్యంత సుందరంగా ఉంది, ప్రపంచంలోనే అలాంటి అమ్మాయి లేదు అన్నట్టు అంత సుందరమైన ఒక స్త్రీమూర్తిని తయారు చేశారు. స్త్రీమూర్తిని తయారు చేసి అప్పుడు ఆవిడకి ఈయన ప్రాణం పోసాడు. వచ్చేసరికి చాలా అందంగా ఉంది. ఆవిడికి అహల్య అని పేరు పెట్టాడు. అహల్య అంటే దున్నబడనిది, అంటే దున్నడానికి లేనిది అని అర్థం. అలా ఆ అమ్మాయిని తయారు చేసేసరికి అమ్మాయికి ప్రాణం వచ్చింది. అప్పుడే గౌతముడు అక్కడికి వచ్చాడు. మరి తండ్రి కదా, ఏదో అలాగా సంభాషణ. అప్పుడు గౌతముడి సేవలకి ఈ అమ్మాయిని నియోగించాడు. ఎందుకంటే ఆయన అన్ని లోక కళ్యాణం కోసం చేస్తున్నాడు, అనేక యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడు. అలాంటి ఆవిడికి ఇచ్చి చెప్పాడు, ఇంకా నువ్వు ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటే నీ దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి ఒప్పుకుంది, అహల్య ఒప్పుకుంది. గౌతముడు అహల్యని వివాహం చేసుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరి సంసారం అసలు లోకంలో అందరూ మెచ్చుకునే విధంగా ఉంది. వాళ్ళకి శతానందుడు అనే కొడుకు పుట్టాడు. ఆ శతానందుడు ఆయన సకల విద్యా పారంగుతుడై అన్ని శాస్త్రాలు నేర్చుకుని చాలా భగవంతుడు ఉపాసన అది చేశాడు. అప్పుడు ఆయన ఇక్కడ జనక మహారాజు ఆయన పాండిత్యానికి మెచ్చుకుని తన దగ్గర ఆయన పురోహితుడుగా, కుల గురువుగా శతానందుడిని తీసుకెళ్ళాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, అసలు జనక మహర్షే మిథిలా నగరంలో గొప్ప రాజర్షి. అలాంటి ఆయన శతానందుడిని నా దగ్గర మీరు ఉండండి అని వచ్చి ప్రాధేయపడి ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయనకు, ఇప్పుడు రేపొద్దున మనం సీతారామ కళ్యాణం చూస్తే ఆయనే చేస్తాడు. శతానందుడి ఆధ్వర్యంలో వివాహం జరుగుతుంది. అంత గొప్ప శతానందుడు వీళ్ళ కొడుకు. ఆ తర్వాత వీళ్ళకి అనేక మంది సంతానం కలిగారు, చాలా గొప్పగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఉన్నప్పుడు ఈయన యజ్ఞాలు యాగాలు ఎంతవరకు వెళ్ళాయంటే, అంటే ఇప్పుడు వాటికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క దాటితే ఏంటంటే ఇంద్ర పదవి వచ్చేంత వరకు వెళ్ళిపోతుంది. అలా కనుక వెళితే ఏంటవుతుందంటే అప్పుడు ఇంకా వీళ్ళకి చెయ్యక్కర్లేదు, యాగాలు యజ్ఞాలు మానేస్తారు. అంటే ఆ స్టేజ్ వరకు వెళితే, ఇప్పుడు చూడండి పూజలో ఏవో కొంత ఒక భగవంతుడిని ఒక దగ్గర వెళ్ళే వరకు చేస్తారు, ఆ తర్వాత చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేయరు.
అలా యజ్ఞాలు యాగాలు మానేస్తే దేవతలకి హవిస్సులు దొరకవు. దేవతలకి యజ్ఞం చేస్తున్నప్పుడు స్వాహ స్వాహ అని ఇస్తారు కదా, అలా అది దేవతలకు ఆహారం కింద. అది దేవతలు తీసుకుని మనకి మంచి చేస్తారు, మనకి వర్షాలు కురిపించడము, మరి అలా మంచి చేస్తుంటారు. ఇది లేకుండా ఉండడానికి వాళ్ళకి ఏమైందంటే ఇలా రాకపోయేసరికి అప్పుడు ఇది జరగదు అని భయం వేసింది దేవతలకి, ఇంద్రుడికి. అప్పుడు ఈయన అన్నాడు, అలా కాదు, ఆయన తపశ్శక్తిని నేను కొంత నష్టం చేస్తాను, ఏదో విధంగా ఆయన కోపం తెప్పించి శాపం పెట్టించడం ఏదో విధంగా చేస్తాను. అలా అయితే ఆమె తపశ్శక్తి నష్టం అయిపోతే అప్పుడు మళ్ళా యజ్ఞాలు యాగాలు చేసుకొని మళ్ళా పెంచుకోవాలి, అప్పుడు మళ్ళా ఏ తపస్సుకు వెళ్ళిపోతాడు, ఇప్పుడు మనందరికీ పర్వాలేదు అలా అనుకున్నారు. ఇది మరి లోకరక్షణ అనుకోండి, లేకపోతే ఆయనకు పుట్టిన బుద్ధో ఏదో తెలియదు. అలా అయ్యి వెంటనే ఏం చేశాడంటే ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వస్తే అప్పుడే గౌతముడు పొద్దున్నే, అంటే ఆయన చాలా తొందరగా లేచి తెల్లారుజామున వెళ్ళి స్నానాధికాలు నదీ ఒడ్డుకు వెళ్ళి ముగించుకుని రావాలి. అహల్య ఆవిడ మహాపతివ్రత, ఇంట్లో అన్ని సిద్ధం చేస్తుంటేది. మళ్ళీ ఆయన వచ్చి వెంటనే యాగం యజ్ఞం చేసుకుంటూ ఉండేవాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఆయన వెళ్ళాడు, ఈవిడ అన్ని సిద్ధం చేస్తుంది. అప్పుడు ఇంద్రుడు ఆయన వేషంలో దీనికి వచ్చాడు, వీళ్ళ ఆశ్రమానికి వచ్చాడు. వస్తే ఆవిడ ఒక్క క్షణం, అంటే ఆ సమయంలో ఇలా ఆయన వెళ్ళాడు, ఇలా వచ్చేసరికి స్వామి ఇప్పుడే కదా వెళ్ళారు అంటే ఆయన అన్న తీరు, ఆయన అన్న మాట కరెక్ట్ గా నేను మీకు చెప్తాను. అంటే నేను వాల్మీకి రామాయణంలో ఏముందో అదే చెప్తున్నాను. అంటే మనకి అహల్య గురించి అనేక సినిమాల్లో అనేక విధంగా చూపించి అనేక అపోహలు లేదా అనేక పుస్తకాలు ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్కలా చెప్పబడింది. కానీ మనం వాల్మీకి రామాయణాన్ని బేస్ చేసుకుని చెప్తాం. ఆయన ఏమన్నారో తెలుసా? అంటే ఆ గౌతముని ముని వేషంలో వచ్చిన ఆ ఇంద్రుడు ఏమన్నాడంటే, కామానికి సమయం లేదు కదా అన్నాడు. ఆ కామానికి సమయం లేదు కదా అన్నాడు. అంటే ఆ సమయంలో ఆ రోజుల్లో ముఖ్యంగా ఋషులు అలాంటి వాళ్ళు ఇలాంటి కలవడం అనేది వాళ్ళు ఒక సమయంలో మాత్రమే చేసేవాళ్ళు. అది కూడా ఏదో ఒక పిల్లల కోసం అట్టా కానీ వాళ్ళకి దానికోసం కోరికలు లాంటివి ఉండేవి కావు. ఆ మాటలు వినగానే వెంటనే ఈవిడ ఉలిక్కి పడింది. అంటే ఆవిడకి తెలిసింది ఆవిడ గొప్ప పతివ్రత, పైగా బ్రహ్మ సృష్టిలోంచి వచ్చిన మనిషి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని గ్రహించింది. గ్రహించే లోపల అప్పుడు ఆయన వెలిబూచిన కోరికకి ఆవిడేం చెప్పలేకపోయింది. కానీ ఆవిడకి తన దివ్య దృష్టి వల్ల దానివల్ల ఆయన భర్త కాదు ఇంద్రుడు అనే విషయం తెలిసిపోయింది. తెలిసి వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞురాలని, అందుకని నా భర్త వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళు అంది. ఆ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. కృతజ్ఞురాలని అంటే అంత గొప్పవాడు ఇక్కడికి వచ్చావు అనే ఉద్దేశంతో, నా భర్త వచ్చే లోపల నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు, ఎందుకంటే నీకు నాకు మంచిది కాదు అని అన్నది. అంటే వెంటనే ఆయన సంతోషాన్ని బయటకు వచ్చాడు. వచ్చేసరికి ఆయన ఎప్పుడైతే కాలు బయట పెడుతున్నాడో అప్పుడు అగ్ని తేజస్సు లాంటి, అంటే ఆయన వస్తూ ఉంటేనే అగ్ని తేజస్సులాగా ఉందిట గౌతమ ఋషి. అలా వచ్చాడు. అలాంటి వాడు లోపలికి వస్తున్నాడు. వచ్చేసరికి భయపడిపోయాడు ఇంద్రుడు. ఆయన చూస్తూనే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయనకు వస్తూనే అర్థమైపోయింది అంత తపస్సు అంత చేసిన వాడికి ఈయన ఎందుకు వచ్చాడు ఏంటి అని తెలియదండి. వెంటనే ఈయనకి నీ ఏ పురుషత్వం చూసుకుని నువ్వు అహంకరిస్తున్నావో, ఏ పురుషత్వంతో నువ్వు విర్రవీగి ఇక్కడికి వచ్చి మోసం చేశావో ఆ పురుషత్వం నీకు నశించుగాక, నీ వృషణాలు రాళి పడిపోకుగాక అని శపం పెట్టాడు. వెంటనే గడగడగడ వణికిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఒక్కసారి ఈవిడి వైపు తిరిగి నీకు ఏదో మనస్సులో లోభం మోహానికి నువ్వు లొంగిపోయావు కదా, అంటే ఎలాంటి మనం ఏదైనా మన మనస్సులో కానీ కామం క్రోధం లోభం మోహం వచ్చాయంటే అందులో కొంత కారణం మనం తినే ఆహారం కూడానండి. ఆహారం వల్ల కూడా మళ్ళీ మార్పులు వస్తాయి. అందుకని నేను 4 విషయాలు ఇక్కడ చెప్పాడు. మనము అహల్యక శాపం ఇచ్చాడు అని అనుకుంటాం కదా, అది ఏమిటి అనేది ఈరోజు మనం మొత్తం చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేయబోతున్నాం. మనము రామాయణాన్ని వివిధ కోణాల నుంచి మనం చూసుకుంటున్నాం కదా, అక్కడ మనం నిలబడ్డాం అనుకోండి. మనంతా అలాగే చేస్తున్నాం, మన ప్రయాణం అంతా అలాగే జరుగుతుంది. అహల్యకి గౌతముడు మాట్లాడుతున్న క్షణంలో మనం అక్కడ నిలబడ్డాం. అప్పుడు అహల్య ఎలా ఉందో మీరు ఫస్ట్ ముందర ఊహించుకోండి, తర్వాత గౌతముడు ఎలా ఉంటాడో ఊహించుకోండి, వాళ్ళ మనస్తత్వాల మనస్తీరులు. కానీ ఇక్కడ గౌతముడు తన కంట్రోల్లో ఇంకా ఉన్నాడు, ఎందుకంటే ఆయన అంత మహానుభావుడు, బ్రహ్మ మానస పుత్రుడు. దాంపత్యం అంటే అవగాహన ఉన్నవాడు. ఇదే స్థితిలో మరొక మగవాడు ఈ కలియుగంలో ఉంటే ఏం చేస్తాడండి? ఇందులో ముఖ్యంగా ఇలాంటి రోజుల్లో వెంటనే కోర్టుకి వెళ్ళిపోతాడు, డైవర్స్ అంటాడు.
ఈ ముస్లిం అయితే తలక్ 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 అంటాడు కదా. అలా కానీ అప్పట్లో అలా కాదు. హిందువుల్లో ముఖ్యంగా దాంపత్యం అంటే ఒకసారి వివాహం అయితే జీవితాంతం కలిసే ఉండాలి. ఏదైనా ఏమైనా ఆగుగాక తప్పు చేస్తే అవతల వాళ్ళని మనం మార్చుకోవాలి, సంస్కరించుకోవాలి అనేది మనకి ఒక పాఠం నేర్పిస్తున్నాడు గౌతమ్. నేర్పిస్తూ చెప్తున్నాడు తప్పు ఆవిడది అని తెలిసింది, కానీ ఆవిడని సంస్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆవిడ మంచి గుణాలన్నీ తెలుసు, ఒక క్షణంలో ఒక బలహీన క్షణంలో ఇలా జరిగింది, కానీ అలానే వదిలేయకూడదు, ఆవిడని సంస్కరించుకోవాలి, ఆవిడని బాగు చేయాలి. పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది ఆవిడ. పశ్చాత్తాపం తట్టుకోలేకపోతుంది. ఆవిడ తెలుసు ఆవిడ తప్పు చేసింది అని, కానీ అందులోంచి బయటికి రాలేకపోతుంది. ఎలాగా? మళ్ళీ రోజు ఆయన మొహం చూడాలి, ఎలా మళ్ళీ అందరూ ఆవిడని ఏదో అంటారు, ఇందులోంచి ఆవిడ బయటపడాలి ఎలాగా అనేది ఇప్పుడు ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు ఒక్కొక్క మాట మనం తెలుసుకుందాం. ముందర తపస్సు చెయ్యి అన్నాడు. ఇక్కడ ఏంటండి ఆవిడ పతహ, నేను పతితురాల్ని పత 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 అనుకుంటుంది, అందుకని తప అన్నాడు ఆయన. అది పోవాలంటే తప చేయాలి. తపస్సు చేస్తే ఆవిడకి ఉన్న ఆ బాధ వదిలిపోతుంది. ఓకే, పతాన్ని తపగా మార్చాడు. తపస్సు చెయ్యి అన్నాడు. తర్వాత వాయుభక్ష నిరాహార అన్నాడు. వర్డ్ టు వర్డ్ అని చెప్పిన శాపం చెప్తాను. శాపం కూడా కాదు అది. అంటే వాయుభక్ష అంటే వాయువుని మాత్రమే తీసుకో, అంటే ప్రాణాయామం చెయ్యి. ప్రాణాయామం ఎందుకు? అంతంత ప్రాణాయామం చేసే వాళ్ళకి ఆహారం అక్కర్లేదండి. ప్రాణాయామం చేసే ఋషులు వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు సంవత్సరాల తరబడి ఆహారం తీసుకోరు. హిమాలయాల్లో ఉంటారు యోగులు లాంటి వాళ్ళు. నువ్వు అలా ఉండు. వాయుభక్ష, కేవలం వాయువునే తీసుకో. నిరాహార, మళ్ళీ వాయుభక్ష అంటే అది కూడా వాయువుని తీసుకోమని మళ్ళీ నిరాహార అంటారు. అంటే ఏంటి, రెండు ఒకటేలా అనిపిస్తాయి మనకి, కానీ కాదు. నిరాహార ఆహారం అనేది మనకి 5 ఉంటాయి కదా సెన్సెస్. మనకి చర్మము, కళ్ళు, ముక్కు, చెవులు, ఇలాగ నాలుక. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆహారం ఉంటుంది. నాలుకకి మనం ఎంతసేపు ఆహారం అంటే ఫుడ్ తినడం చూస్తాం. ముక్కుకి ఆహారం ఏంటండి, మంచి వాసన దానికి ఆహారం. కంటికి ఆహారం దానికి ఇష్టమైంది చూడడం దానికి ఆహారం. చెవుకి దానికి ఆహ్లాదమైంది వినేది దీనికి ఆహారం. చర్మానికి దీనికి ఇష్టమైంది తగలాలి, చలి ఉండకూడదు, వేడి ఉండకూడదు, సమంగా ఉండాలి, ఇవన్నీ దీనికి ఇష్టం. కాబట్టి ఇవన్నీ వీటికి ఆహారం. అందుకని ఏ ఇంద్రియానికి ఎలాంటి ఆహారం ఇవ్వద్దు అని చెప్పాడు. కేవలం నిరాహారం అంటే ఫుడ్ ఒకటి కాదు. ఏ ఇంద్రియానికి ఎలాంటి ఆహారం అంటే ఇంద్రియాలని లోపలికి తీసేసుకోవాలి, వాటిని ఉపసంహరించాలి, అలా చెయ్యి అని చెప్పాడు. తర్వాత భస్మశాయిని అన్నాడు. అంటే ఆ రోజుల్లో, ఆ యుగంలో, అది మీరు ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి, దీంతో మనం చేయకూడదు. ఆ యుగంలో ఒక పతివ్రత ఎవరైనా సరే తప్పు చేస్తే అప్పుడు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే చెప్పారు. ఏంటంటే యజ్ఞం చేసేటప్పుడు భస్మం వస్తుంది కదండి, యజ్ఞం అంతా అయిన తర్వాత అక్కడ భస్మం ఉంటుంది, మనం తీసుకెళ్ళి ఇలా పెట్టుకుంటూ ఉంటాం. అది ఆవిడ ఒంటి మీద వేసుకోవడం కాకుండా చుట్టూతా చల్లుకుని అందులో కూర్చోమని, అంటే మొత్తం ఇలా గుప్పేసుకోమని కాదు, ఆవిడ అలా కొంత వేసుకుని తర్వాత చుట్టూ కొంత చల్లుకొని కూర్చోమన్నాడు. ఎందుకు అలా కనుక వేసుకుంటే దీని భస్మ శయన దీక్ష అంటారు. భస్మ శయన దీక్ష, ఇది ఆ రోజుల్లో ఎవరైనా పతివ్రత స్త్రీలు ఇలా తపస్సులు చేసుకుంటే వాళ్ళు ఆచరించవలసింది. దీనివల్ల ఏమవుతుందంటే దుష్ట శక్తులు, తర్వాత దుష్ట జంతువులు దగ్గరగా రావు. అడవిలో ఆవిడ కూర్చుంటుంది ఒక్కరిది, మొట్టమొదటి తెలియదు. దుష్ట జంతువులు రావచ్చుగా తినేయడానికి, తర్వాత దుష్ట శక్తులు ఉంటాయి, తపస్సును పాడు చేసే శక్తులు, కొన్ని భూతాలు, పేతాలు, అలాంటివి ఏవి రావు. అలాంటివి చేయాలి. నిరాటకంగా ఆవిడ తపస్సు చేసుకోవాలి. కొన్ని వందల సంవత్సరాలకు ఆవిడకి చేయమని చెప్పాడు. అందుకని మరి 100 సంవత్సరాలు అంటే ఏవైనా రావచ్చు కదండి. అలా కదలకుండా కూర్చుంటే ఏదో వచ్చి ఇలా ఏదో చేస్తుంది, లేకపోతే పాములు, తేళ్లు ఏవైనా రావచ్చు. అందుకని ఏది రాయకుండా ఆవిడ ఇలా ఆ యజ్ఞ భస్మం వేసుకుని తన చుట్టూతా వేసుకుని అందులో కూర్చుని చేయాలి. తర్వాత అదృశ్య సర్వభూతానాం అన్నాడు. అంటే ఎవరికి నువ్వు కనపడవు. దేవతలకి, మనుషులకి, తర్వాత ఋషులకు కూడా నువ్వు కనపడవు. ఎవరికి నువ్వు కనపడవు, అదృశ్యంగా ఉంటావు. అంటే వీడికి ఎవరైనా మొహం చూడాలంటే కూడా మొహమాట పడిపోతావు. అలాంటి స్థితిలో ఉంది ఆవిడ. చూడండి, అలాంటి స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు ఎవరికి నువ్వు కనపడకుండా నువ్వు తపస్సు చేయి. ఏం చేయాలి? నువ్వు మనస్సులో భగవంతుడి పరతత్వాన్ని, సచ్చిదానంద రూపాన్ని ధ్యానం చేసుకుంటూ తపస్సు చేయాలి అని చెప్పాడు. అంటే ఒక రూపం అనేం చెప్పలే, ఒక సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం. సచ్చిత్తానందం అంటే నిర్గుణ రూపాన్ని మనస్సులో ఊహించుకుంటూ, ఊహ ఉండదు దానికి, అలా దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. తర్వాత నీకు కొన్ని సంవత్సరాలు అయ్యాక అప్పుడు దశరథ కుమారుడైన శ్రీరామచంద్రుడు వస్తాడు. వచ్చాక ఆయనకు ఆతిథ్యం ఇస్తే అప్పుడు నీ పాపమంతా పోతుంది అని చెప్పాడు.
ఇది శాపం కాదండి, ఒక తపో విధానం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గౌతముడు వచ్చి శాపం పెట్టేశాడని మనం చాలా సింపుల్ వర్డ్స్ లో చెప్పేస్తాం. ఇది శాపం కానే కాదు, ఆయన ఒక తపో విధానం చెప్పాడు. ఇలా తపస్సు చెయ్యి నువ్వు. ఎందుకు? భార్య అంటే ఆయనకంత ప్రేమ, భార్యని కాపాడుకోవాలి. తప్పు చేసింది కానీ అందులోంచి బయటికి తీయాలి, అంతేగాని తప్పు చేసింది వదిలేసి లక్షణం వెళ్ళిపోయి నేను మళ్ళా ఇలా చేస్తా లేదండి. అది హిందూ దాంపత్యంలో ఉన్న గొప్పతనం. తప్పు చేస్తే దిద్దుకో, మార్చుకో అన్నట్టుగా ఆ విధంగా చెప్పాడు. అందుకని ఇక్కడ నేను ఒక్కసారి ఆ శ్లోకం చెప్పేసి ముందరికి వెళ్తాను. ఇహ వర్ష సహస్రాణి బహూనిత్వం వివత్ససి వాయుభక్షా నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్ససి. అందుకని నువ్వు ఇక్కడే ఉండు. ఒకటి, అంతర్ముఖురాలి వైపు, అంటే మొత్తం ఇంద్రియాలన్నీ లోపలికి తీసేసుకోవాలి. అంటే నీకు బయట చప్పుడు వినపడదు, ఎవరు మాట్లాడినా వినపడదు, ఇట్లయితే ఇంకేదైనా వాసన వచ్చిన అడవులు కాలుతున్నా నీకేం తెలియదు, ఏమీ తెలియదు, నీ లోపల నువ్వు ఉంటావు. అలా తర్వాత వాయుభక్ష నిరాహార, అలా ప్రాణాయామం చేసుకుంటూ ఉంటావు. ఇంకా నీ మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి నీకు లోపలికి వెళ్ళిపోవడం అంటే ఇలా ముడుచుకుని కూర్చోమని కాదు. నీకంటే ఆవిడ ఇలా కూర్చుని ఉన్నా ఆవిడకి ఏమి వినపడవు, కనపడవు, ఏ వాసన లాంటివి ఏమీ రావు. భస్మశాయిని, యజ్ఞంలో చేసిన ఆ భస్మాన్ని, ఆ అతి పవిత్రమైన యజ్ఞంలో చేసిన భస్మాన్ని ఆవిడ తల మీద వేసుకుని చుట్టూతా వేసేసింది. దాంతో ఎవరు ఏమి రావు. అదృశ్య సర్వభూతానం, నీకెవ్వరికి నువ్వు కనపడవు. ఆ విధంగా ఉండి మనసులో సచ్చిదానంద నిర్గుణమైన బ్రహ్మని ఉపాసించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. దశరథుడు కుమారుడు వస్తాడు. ఇక్కడికి ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడండి మన శ్రీరామచంద్రమూర్తి. మన శ్రీరామచంద్రమూర్తి అడుగు జాడల్లో ఉన్న మీరు మర్చిపోకుండా ఆయన పాదాలు వెంబడి పట్టుకుని మనం కూడా వెళుతున్నాం. మనం కూడా ఆయనతో పాటు ఆ ఆశ్రమంలోకి వెళదాం. రాముడు ముందర విశ్వామిత్రుడు, వెనక రాముడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత మనం వెళుతున్న ఆశ్రమంలో. వెళుతుంటే ఒక పతితను ఉద్ధరించడానికి అక్కడ పతిత పావనుడు వెళుతున్నాడు. ఒక్క అడుగు వేసుకుంటూ శ్రీరామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళేసరికి ఆవిడకి అంత మనం ఎలా చదివాము కథల్లో, సినిమాల్లో, ఆవిడ వెళుతుంది ఒక రాయిలా ఉంటుంది, ఆయన పాదం తగులుతుంది, ఆ రాయిలోంచి అమ్మవారు అహల్య బయటపడుతుంది, కాళ్ళకి దండం పెడుతుంది. కానే కాదు, ఎందుకంటే ఆవిడ రాయిలాగా ఏమీ లేదు. ఆవిడ మొత్తం లోపలికి తీసేసుకుని ఇంద్రియాల్ని అంతర్ముఖురాలైపోయి లోపల తపస్సు చేస్తుంది. ఇప్పుడు ఎలాగా వచ్చింది అనేది ఒక అత్యద్భుతమైన సీసపద్యం రాశారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. రామాయణ కల్పవృక్షంలో, అదే నేను మీకు పంపించాను. అది ఎంత అద్భుతమైన పద్యం అంటే ఎవరు అహల్య గురించి చెప్పినా పెద్దవాళ్ళు ఈ పద్యమే చెప్తారు. ఎందుకంటే అది ఇంకంతకంటే అద్భుతమైన పద్యం ఎవరు రాయలేరు కాబట్టి. ఇక్కడ ఏంటంటే రాముడు వచ్చేసరికి ఆవిడ శరీరంలో ఒక్కొక్క ఇంద్రియం ఎలా బయటపడింది. ఒక్కసారి ఆవిడ టక్కుమని ఇలా లేచి కూర్చుని అని చేయలేదండి. ఒక్కొక్కటి అంటే ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఆవిడ అక్కడ కూర్చుందో, మనస్సులో ఆ దేవుణ్ణి తలుచుకుంటుందో, ఏం చేస్తుందో తెలియదు మనకి. ఆ స్థితిలో ఆవిడుంది. ఉన్నప్పుడు అక్కడికి రాముడు వచ్చాడు. పరమాత్ముడు అలా కదిలి 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 వస్తున్నాడు. వచ్చేసరికి ఏమైంది అనేది, ఆ ఫీలింగ్ ఏంటి అనేది అక్కడ ఉన్న మనకంటే ముందర విశ్వనాథ సత్యనారాయణ గారు విడిపోయి ఆయన చెప్తున్నారు మనకి. అప్పుడు ఈ ఆ రాతిలాగా కదలకుండా ఉంది కదా ఆవిడ ఏమైంది అనేది చెప్పారు అనమాట. అందుకని రాయి అన్నారు. రాతిలాగా కదలకుండా ఉంది కాబట్టి వీళ్ళందరూ రాయిలా ఉంది. రాయి ఏం కాదండి, ఆవిడ అలా కూర్చుని. ఈ మొట్టమొదటి లైన్ ఏంటంటే, ప్రభు మేనిపై గాలి పై వచ్చినంతనే పాషాణం ఒకటికి స్పర్శ వచ్చి. అంటే ప్రభు మేని మించి, శరీరం మించి గాలి ఉంది. ఆ గాలి ఇలా వచ్చి ఆ రాయిలాగా ఈవిడ కూర్చుని ఇలా ఉంది. లోపలంతా ఆవిడ తపస్సు చేసుకుంటోంది, అన్ని లోపలికి తీసేసుకుంది కదా, అంతర్ముఖురాలైంది. ఆయన స్వామిని గాలి ఇలా తగిలి, ఆ గాలి ఇలా వెళ్ళి అక్కడ ఉన్న ఆ హల్యకి తగిలింది. అలా తగిలేసరికి గాలి వల్ల, అంటే స్వామికి తగిలి వెళ్ళిన గాలి తగడం వల్ల ఆవిడకి ఒక్కసారి శరీరానికి స్పర్శ తెలిసింది. అంతవరకు తెలియదు ఆవిడకి. అంటే ఆవిడ స్పర్శ ఎందుకు తెలిసింది? రాముడి కోసం బతుకుతోంది ఆవిడ. ఆ రాముడి
ఆ మించి తగిలి గాలి ఎప్పుడైతే వెళ్ళిందో ఆవిడకి స్పర్శ వచ్చింది, శరీరానికి స్పర్శ వచ్చింది. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి. స్వామి శ్రీరామచంద్రుడు అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన వెంబడి నడిచొస్తున్నాడు. నడిచొస్తుంటే కాలి చప్పుడు వినిపించింది. నిజానికి అంత వినపడలే, కానీ ఆవిడ చెవులు దేనికోసం తపస్సు చేస్తోంది? రాముడు రావాలి, రాముడు రావాలి, రాముడు రావాలి అని తపస్సు చేసుకుంటుంది. ఆ రాముడు రాగానే ఆవిడకి వినిపించింది. అప్పుడు ఆవిడ చెవులు పనిచేస్తున్నాయి. ఇంకా ఆవిడకి ఏవీ వినిపించలేదు, అంతవరకు ఏవీ కనిపించట్ల. రాముడి కాలి చప్పుడు కోసం రాగానే ఆ చప్పుడు వినిపించి అప్పుడు ఆవిడ 2 చెవులు పనిచేయడం మొదలెట్టాయి. ప్రభు మేని నెత్తావి పరిమళించిన లోన యశంబు ఘ్రాణేంద్రియంబు చెందే. స్వామి ఆయన సహజ పరిమళం ఉంటుంది దేవతలకి కదా, పరమాత్ముడికి. ఆ అమ్మవారి గురించి మనం ఎంత చెప్పుకున్నాం, అమ్మవారి కొప్పుకు పరిమళం, అమ్మవారి శరీరానికి పరిమళం. అలా స్వామి వచ్చేసరికి ఆయన నుంచి అది సహజంగా ఉండే ఆ పరిమళం అక్కడికి వ్యాపించేసరికి అంతవరకు పని చెయ్యని అహల్యం ముక్కులు, అంటే అందులోంచి ఆవిడికి ఆ వాసన, స్వామి నుంచి వచ్చిన ఆ వాసన తగిలిందిట. తర్వాత ప్రభు నీలరత్న తోరణ మంజుల గంబు కనవచ్చి రాతికి కనులు కలిగి. అంతవరకు పాప ఆవిడ కళ్ళు తెరిచినా ఆవిడకి అంటే లోపల అతీంద్రియంగా లోపల ఏదో చేసుకుంటుంది ఆవిడ అంతర్ముఖంగా. అలాంటిది ఒక నీల రత్నాలన్నీ పోగు పోసినట్టుగా ఉన్నట్ట స్వామి. శ్రీరామచంద్రుడు అంతే కదా, నీలమేఘశ్యాముడు కదండి. అలా నీల రత్నాలన్నీ ఇట్లా కుప్పగా పోస్తే ఎలా ఉన్నాడో అలా వచ్చి ఎదురుకుండా నుంచున్నాడు. చేస్తోంది అంతు లేకుండా. దేనికోసం ఆవిడ చేస్తోంది. ఆవిడకి ఎలా ఉంటాడో ఏమో తెలీదు. అప్పటికి రాముడు ఇలా ఉంటాడు అని ఏమైనా ఫోటో ఇచ్చాడు, ఆయనకేం తెలీదు. స్వామి పరమాత్మ తపస్సు చేసుకుంటుంది ఎదురుకుండా. ఎప్పుడైతే వచ్చి ఈ నీలమేఘశ్యాముడు నుంచున్నాడో నీల రత్నాలన్నీ కుప్పగా పోస్తే ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. వెంటనే ఆవిడ కళ్ళు పనిచేయడం మొదలెట్టి స్వామిని చూస్తోంది. ఆవిడ కళ్ళు తెరిచి చూస్తోంది. ఆ ప్రభుండు వచ్చి ఆద్యమును స్వీకరించినంత నుసల హృదయ వీధి ఉపనిషద్ విదితాన ఒలికే శ్రీరామభద్ర రామమూర్తి అగుచు. ఇలా ఒక్కొక్కటి ఆవిడ వచ్చి వెంటనే ఆయన్ని చూసి ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని లేచి నిలబడి రామా అంటూ ఆయన కాళ్ళ మీద పడింది. ఒక్కటి నేను చెప్తాను వినండి. ఆయన శరీరం నుంచి వచ్చే గాలి, ప్రభు మేనిపై గాలి పై వచ్చినంతనే పాషాణం ఒకటికి స్పర్శ వచ్చి ఆయన ఆ ప్రభువు అంటే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి, ఆయన మేని మించి వచ్చే గాలి తగలగానే ఆవిడికి చర్మం పనిచేసి ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలనొక్కదానికి చెవులు కలిగి ఆయన పాదాల సవ్వడి వినగానే ఆవిడికి చెవులు పనిచేయడం మొదలెట్టాయి. ప్రభు మేని నెత్తావి పరిమళించిన లోన యశంబు ఘ్రాణేంద్రియంబు చెంది. ఆయన శరీరం నుంచి వచ్చే ఆ సువాసనకి ఆవిడ ముక్కులు పనిచేయడం మొదలెట్టాయి. ప్రభు నీలరత్న తోరణ మంజుల కంబు కనవచ్చి రాతికి కనులు కలిగి. ఎప్పుడైతే ఆ నీలమేఘశ్యాముడు ముందరొచ్చాడో ఆవిడకి కళ్ళు పనిచేయడం మొదలెట్టాయి. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత నుసల హృదయ వీధి ఉపనిషద్ విదితాన మొలికే శ్రీరామభద్రాభిరామమూర్తి అగుచుతు. అలా రాగానే రామా నడిచి పట్టుకుంది. ఆయన కాళ్ళ మీద పట్టుకుంది. ఒకటి మనం ఆలోచించండి, ఇది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎదురుకుండా 3 ఉన్నారు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు. విశ్వామిత్రుడిని చూసి రామానొచ్చుగా, లక్ష్మణుడు చూసి రామానొచ్చుగా. లేకపోతే ఏమండి స్వామి మీరు ఎవరు రాముడు అని అడిగింది ఆవిడ. ఏమీ అడగల. రాముడికి వెళ్ళి రాముడు కాళ్ళు పట్టుకుంది. ఎలా తెలిసింది ఆవిడికి? మైండ్ లో ఆవిడకైనా రాముడు ఇలా ఉంటాడు, నీలంగా ఉంటాడు, పెద్ద కళ్ళు ఉంటాయి అని చెప్పాడు గౌతముడు. ఏం చెప్పలేదే. ఎలా తెలుసు అంటే ఆవిడ మనస్సులో ఒక నిర్గుణ రూపాన్ని ఉపాసిస్తోంది కదా. ఏమీ తెలియదు ఆవిడకి. ఒక రూపం చెప్పాల. ఏం చెప్పాడు? నువ్వు నిర్గుణంగా ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని ఉపాసించు అని చెప్పి వెళ్ళిపోయాడు భర్త. అదే ఉపాసిస్తోంది ఆవిడ. ఉపాసిస్తూ ఉంటే ఏదైతే ఆయనకి లక్షణాలు ఉంటాయని ఆవిడ ధ్యానిస్తోందో ఆ లక్షణాలతో ఎదురుకుండా స్వామి కనిపించాడు. అంటే రాముల్లో ఆ లక్షణాలన్నీ ఆవిడ కనిపించాయి. అప్పుడు అర్థమైపోయింది, ఓ స్వామి వచ్చేసాడు అని ఆయన కాళ్ళు పట్టుకుందిట. అది ఇక్కడ ఆవిడికి లోకం కోసం రాలేదండి జ్ఞానేంద్రియాలు. ఏవి ఆవిడ ఇప్పుడు కళ్ళు ముక్కు ఆవిడకి ఏవైనా సరే లోకం కోసం, లోకం చూడడం కోసం రాలేదు, రాముడి కోసం వచ్చాయి. రాముడిని చూడడం కోసం ఈవిడికి ఇవన్నీ పని చేయడం మొదలెట్టాయి. తర్వాత
అంటే ఆయన దేహ సుగంధానికి చూడడం కోసం ఆవిడ ముక్కు పనిచేస్తుంది, ఆయన పాదాల చప్పుడు వినడం కోసం ఆవిడ చెవులు పనిచేస్తున్నాయి, తర్వాత రామాని పిలవడానికి ఆవిడ నోరు పనిచేస్తుంది, నీల రత్నాల కుప్పని చూడడానికి ఆవిడ కళ్ళు పనిచేస్తున్నాయి. ఈ విధంగా ఆ మనస్సులో పరమాత్మ తత్వాన్ని ఆవిడ ధ్యానించి అది ఆ శ్రీరాముడిలో చూసి ఆ రాముడి కోసం ఎదురు చూపు చూసి ఆ రాముడిని చూసి ఆ తర్వాత మొదలెట్టింది. కానీ ఒకటి మనకు ఆశ్చర్యం ఇస్తుంది, అప్పటికి ఇంకా రాముడు పుట్టనే లేదు కదా. రాముడు వస్తాడు, దశరథుడు కొడుకుగా వస్తాడు, ఇలా వస్తాడు అని ఎలా తెలిసింది గౌతముడికి? ఎలా చెప్పాడు? నువ్వు అంతవరకు తపస్సు చెయ్యి. ఋషులకి వాళ్ళకి ముందరవన్నీ తెలుస్తాయండి, గ్రహించగలరు. ఆయన ఎవరో కాదు, సప్త ఋషుల్లో ఒకడు, అంత గొప్పవాడు. కాబట్టి ఇలా చేసిన వాళ్ళు మనకి రామాయణంలో ఇంక తర్వాత ఎంతమంది కనిపిస్తారు? శబరి కనిపిస్తుంది, ఇలాంటి వాడు. వాళ్ళకి తెలుసు ముందరే రాముడు వస్తాడు, ఆయన పేరు రాముడు, పరమాత్ముడే వస్తున్నాడు, నేల మీద దిగి నడుస్తున్నాడు. అందుకోసం ఎదురు చూపుడు తపస్సులు చేశారండి కదా. ఆ విధంగా ఆవిడ శాపం పాపం రెండు నశించిపోయాయి. పుష్పవృష్టి కురిసింది వెంటనే. ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి, ఆయనకి హారతి ఇవ్వాలి, పరమాత్ముడు వచ్చాడు అని లేచి నిలబడి వెతుక్కుంటుంది. హారతి ఒక్కరితే ఇస్తుంది గృహిణి, పక్కన భర్త ఉండాలి. ఆయన ఎప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఈవిడికి ఈ విధంగా చెప్పి. ఎలాగా అనుకునే క్షణంలో పక్కనే ఉన్నట్ట గౌతముడు వచ్చేసాడు అక్కడి నుంచి. ఆయన ఈ క్షణం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. పరమాత్ముడు వచ్చాడు, ఆయనకి ఉండదండి రారాయణ్ణి చూడాలని, వెంటనే వచ్చాడు. ఇద్దరు అక్కడ నిలబడి స్వామి రా లోపలికి అంటే శ్రీరామచంద్రమూర్తి స్వయంగా వెళ్ళి వాళ్ళిద్దరు పాదాలకి నమస్కారం చేశాడు. అసలు ఇంతకంటే అదృష్టం ఉంటుందా చెప్పండి? శ్రీరామచంద్రమూర్తి ఎవరైతే విష్ణుమూర్తే ఆయన వీళ్ళిద్దరికి పాదాలకి నమస్కారం చేశాడు. చేసేసరికి వాళ్ళిద్దరు వారించారట, వద్దు వద్దు అని వాళ్ళు నమస్కారం చూస్తున్నారు. అంటే అందరూ పతితాన్ని దూషించి ఇది చేసిన అలా చేసిన భర్త కూడా ఏమంటాడు అని తనలో తను ఇన్ని రోజులు ఉన్న ఒక స్త్రీకి పరమాత్మ నమస్కారం చేశాడంటే ఆవిడ ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిందో మీరు ఊహించుకోండి. దీనికి అంతటి కారణం ఏంటంటే ఆవిడలో ఉన్న పశ్చాత్తాపం, ఆవిడ చేసిన తపస్సు. తప్పు చేస్తారండి, అందరూ చేస్తారు. ఇది మనకి వచ్చిన లెసన్. అందరం తప్పులు చేస్తాం, ఎవరైనా చాలా చేయని వాళ్ళం ఉంటామా? ఉండం. కానీ అది ఒక పశ్చాత్తాప పడి మనల్ని మనం మార్చుకుని ఆ తప్పు మళ్ళా చెయ్యకూడదు అని డిసైడ్ చేసుకుని శరణాగతి చేస్తే భగవంతుడే వచ్చి మనతో నిలబడి మన కాళ్ళకు కూడా నమస్కారం చేయగలడు. అంటే ఆది ఉంది అని మనకి అహల్య ఇక్కడ నిరూపించడం కోసం ఇలాంటిది మనకి చూపిస్తాం. అందరూ ఆవిడని నిజంగా అలా వదిలేసి ఉంటే గౌతముడు ఆవిడ జీవితం అంతా ఏమయ్యేదండి చెప్పండి? పోయావిని పరమాత్ముడు దిగి తనని వెతుక్కుంటూ, ఆవిడేం పిలవలేదు. రామా నువ్వు రా ఇక్కడికి అని పిలిచిందా? పిలవలేదు. ఆవిడ తనలో తను కూర్చు. రాముడు వచ్చి వెతుక్కుంటూ ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ కాళ్ళకు నమస్కారం చేసి వెళ్ళాడు. ఆ విధంగా తన ఒక స్త్రీ మలచుకుంది. ఎంత గొప్ప మనోనిబ్బరం ఉండాలండి, ఎంత ఉండాలి. ఒక్కసారి మీరు అహల్య అయ్యి ఆలోచించండి. ఆవిడ పడ్డ బాధ ఎంత బాధపడిందో. నిజమే, కొన్ని బలహీన క్షణాలు వచ్చి అది వదిలేసాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈయన ఈ విధంగా చెప్పాడు, భర్త చెప్పి వెళ్ళిపోయాడు, ఆవిడకి అసలు ఏడ్చే సమయం కూడా లేదండి. వెంటనే ఏమైంది, ఒక వెళ్ళిపోయింది. అంటే చెప్పాడు నేను వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళిపోవాలి, నేను కూర్చోవాలని కూర్చుండిపోయింది. కానీ ఒక గొప్ప బ్రహ్మ సృష్టించిన స్త్రీ, అంటే బ్రహ్మ కూతురుగా పుట్టింది ఆవిడ, అంతే కదా. కూతురుగా కాదు, ఒక అందగత్తని సృష్టించాడని చెప్పుకున్నాం. అలాంటి గొప్ప స్త్రీ, అలాంటి జన్మ ఆవిడది. ఇంత గొప్ప గౌతముడికి భార్యగా ఉండి అంత చేసినది, అందరితో మెచ్చుకోలు సంపాదించింది. ఇంత శతానందుడికి తల్లి, ఇంత గొప్ప, ఇంకా చాలా మంది ఉన్నారు ఆవిడకి పిల్లలు, అందరి చేత గొప్పగా పొగడబడింది. కొన్ని బలహీన క్షణాలు కరెక్టే, కానీ అసలు ఎంత బాధపడింది, అందులోంచి బయటికి రాలేదు, చెప్పుకోలేదు, ఏడవలేని పరిస్థితి. అలాగా 8 సంవత్సరాలు నరకం చూసింది వారు. మనసులో ఎప్పుడు వస్తాడు రాముడు 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 అలా తలుచుకుంటూ అన్నీ అయ్యేసరికి ఎదురుకుండా ఒక్కసారి ఆయన కనిపిస్తే ఇప్పుడు పడ్డ బాధ మీరు అర్థం చేసుకోండి. ఆయన కాళ్ళ మీద పడింది, నమస్కారం చేసింది, కంటిలోంచి నీళ్లు కారిపోతున్నాయి. అసలు ఆగలేదుటండి నీళ్లు, ఆగకుండా కాళ్ళని కడుగుతున్నాయి. ఆవిడ చెంబు పోసినట్టే అట్లా. అంటే అన్ని రోజులు ఆవిడ పడ్డ బాధ గుండెలు కరిగిపోయి ఆయన కాళ్ళు కడిగేసింది. అంటే ఏడ్చి కడిగేసరికి మొత్తం ఆవిడ మలినాలన్నీ పోయి శుభ్రం అయిపోయింది. అయ్యి ఆవిడికి గొప్ప పతివ్రతల్లో ఒక స్థానం ఇచ్చారంటే లెవెల్స్ చూడండి ఎలా పెరిగిపోతాయో. అలాగా ఎప్పుడు ఒకటి చిన్న పెద్దవాళ్ళు ఇక్కడ ఒక మాట చెప్తారు. ఆవిడ ఇంద్రుడిని చూసి కొంచెం మరి అంటే అలాంటి ఇంద్రుడే నా దగ్గరికి వచ్చాడేనో ఒక బలహీన క్షణంలో అనుకో.
మరి విష్ణుమూర్తి ఎంత అందగాడండి, పుంసా మోహన రూపాయ అంటారు. అంటే అసలు ఆయన చూసి మోహించని వాళ్ళు మనుషులు, మగవాళ్ళు ఋషులే మోహించారట. అన్ని ఇంద్రియాల్ని జయించిన ఋషులే మోహించారట. అలాంటి ఎదురుకుండా వచ్చే శ్రీరామచంద్రుడు నిలిపిస్తే మరి నిజంగా ఆవిడ చాలా వీక్, ఎలా అందుకే లైన్ అని మన తప్పుకున్న మనుషులు కామెంట్ చేసి ఆవిడ మీద చెత్త సినిమాల్లో సీన్లు అవి తీస్తుంది అంటే. అలాంటి ఆవిడ మరి రాముడిని చూస్తే మరి అలా మరి అవదా? కానీ ఆవిడకి రాముడు తన బిడ్డ అని ఆవిడకి వచ్చిందట. నా కొడుకు అన్న అభిప్రాయం ఆవిడకి వచ్చింది. అంటే అర్థం చేసుకోండి ఆవిడకి ఎలాంటి ఇది వచ్చిందో. అంటే లోభ మోహ వివర్జిత అయిపోయింది ఆవిడ. తపస్సు పండే అప్పుడు రాముడు కనిపించాడు ఆవిడకి. ఆయన పరబ్రహ్మం అని ఆవిడకి తెలిసింది కదండి. ఎవరినైతే తన లోపల ఆరాధిస్తోందో ఆ పరబ్రహ్మ ఎదురుకుండా నిలబడ్డాడు అని తెలిసింది. అప్పుడు ఇది ఆవిడ సాధన అండి. ఆవిడ సాధన సఫలీకృతం అయితే ఏంటంటే ఇక్కడ మనలో అదే చెప్తారు, ఒక సాధన అనేది సఫలీకృతం అయితే భగవంతుడు మనకు తెలియకుండానే మన దగ్గరికి వచ్చేస్తాడు. మనందరం సాధనలు చేస్తూనే ఉన్నాం రకరకాలుగా. అది సఫలీకృతం అవ్వాలి. అది ఎంతవరకు అయ్యింది అనేది మనకు తెలియదు, ఆయనకి తెలుస్తుంది. అది అందుకని ఆయనే వెళ్ళి పాదాభివందనం చేసి ఆవిడ ముందర తల వంచాడు అని. ఎప్పుడైతే ఆవిడకి ఇంద్రియాలు కొంత బలహీన పడ్డాయో కొన్ని క్షణాలు, అప్పుడు ఇంద్రుడు వచ్చాడు కదండి. ఆవిడ ఇంటికి ఎవరు వచ్చారు? ఆవిడ ఎప్పుడైతే ఇంద్రియాలు బలహీన పడ్డప్పుడు ఆవిడ ఇంటికి ఇంద్రుడు వచ్చాడు. వచ్చి ఆవిడ బ్రతుకుని అన్యాయంగా చేశాడు. అవునా? అంతవరకు ఒక వెలుగు వెలిగిన ఆవిడ అధస్థితికి వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం తెచ్చుకుని ఆవిడ తపస్సు చేసిందో శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు ఇంటికి. వచ్చి ఆవిడ బ్రతుకును భగవన్మయంగా మార్చాడు. అంటే చూడండి, కేవలం అదే మనిషి, అదే ఇల్లు, అదే ఆవిడ. ఎలాంటి ఇంద్రుడు వచ్చి ఒక విధంగా మారిస్తే అంటే అప్పుడు ఇంద్రియాలు ఆవిడకి లొంగిపోయింది. ఇక్కడ ఇంద్రియాలు ఆవిడ కంట్రోల్లో ఉన్నాయి. చిన్న ఆవిడ చేసుకున్న మార్పులో ఆవిడ జీవితం మారిపోయింది. ఈ విధంగా ఇక్కడ మనకి ఇంతతో ముగించేస్తారు ఇందులో. కానీ తులసి రామాయణంలో అద్భుతంగా చెప్పారండి. ఆయన ఏం చెప్తారంటే రామచరితమానస్లో వెంటనే అక్కడ చాలా మాట్లాడుతుంది అహల్య. ఆవిడ పడే బాధ అంటే మనలాగే ఏం చేశాడంటే తులసీదాసు ఆవిడకి వెళ్ళిపోయి అహల్యలోకి పరకాయ ప్రవేశం చేసేసాడు. అంటే ఆవిడ పడే బాధ ఏమిటో ఇంకా ఆయనకి సరిపోలే అలా రాసిస్తే. ఆవిడ పడ్డ బాధ ఏదో బయటికి రావాలిగా, ఊరికినే నమస్కరించి కూర్చుంటే సరిపోదు. అందుకని ఆవిడతో మాట్లాడించాడు. ఏం మాట్లాడించాడు? ఆవిడంది, స్వామి నన్ను అందరూ పతిత అంటారు, కానీ నన్ను నువ్వు ఆదరించావుగా, ఇంక నుంచి నువ్వు పతిత పావనుడివి అన్నాడు. చూసారా? అంటే దేవుడికి పేరు మారిపోయింది, పతిత పావనుడు అని పేరు. నువ్వు నన్ను ఆదరించావు కాబట్టి నీకు వచ్చిందని చెప్పింది. అసలు ఎంత అద్భుతంగా రాశాడు కదా, చిన్న ఇదిగా. తర్వాత ఇక్కడికి వచ్చి నువ్వు నిలబడ్డావు. నేను కొంతకాలం బాధపడ్డాను, నా భర్త నన్ను శపించాడేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఆయన నన్ను శపించలేదు, నాకు తపస్సు చెయ్యాలి అని నిర్దేశించాడు. ఎందుకంటే ఇలా తపస్సు చేయకపోతే నేనేమైపోయేదానో నాకు తెలీదు. అందుకని ఇలా నిర్దేశించాడు. ఆయనకి నేనంటే చాలా ప్రేమ అనే విషయం నాకు తెలిసింది. ఇంకొకటి ఏంటంటే నాకు వరం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నేను ఇందులోంచి బయటికి రాగానే నాకు కనిపించింది ఏంటో తెలుసా? బ్రహ్మ కడిగిన పాదం నా కంటి ముందు కనిపిస్తోంది అంటూ ఆయన పాదాలు పట్టుకుంది. ఏం పాదాలండి అవి? బ్రహ్మ కడిగిన పాదం అంటూ ఆయన అన్నమాచార్య రాసేసాడు ఒక పెద్ద కృతి కదా. అలాంటి పాదాలు ఆవిడ కనిపించాయి. ఇంకొక విషయం మీకు నేను చెప్తున్నాను, శ్రీరామచంద్రమూర్తి పాదాల గురించిన ఆ గొప్పతనం మొట్టమొదట చెప్పింది అహల్య. మొట్టమొదట గమనించింది అహల్య. అహల్య తర్వాతే గుహుడు, అహల్య తర్వాతే ఆంజనేయ స్వామి చూశారు. మొట్టమొదట చూసింది అహల్యే ఆయన పాదాలు. అంతవరకు కౌసల్యమ్మ ఆడుకుంది, పాదాలని మీరింది, గజ్జలు పెట్టింది, ఇల్లంతా తిరుగుతుంటే రకరకాల పాటలు తులసీదాస్తో మనం కూడా పాడాం. కానీ ఆయన్ని భగవంతుడిలా చూసి ఆరాధించి విష్ణుమూర్తిగా ఊహించి ధ్యానించింది అహల్య. కాబట్టి ఆవిడికి ఆ గొప్పతనం ఎప్పటికీ మనం ఇవ్వాలండి, ఎప్పటికీ ఇవ్వాలి. ఆవిడ మనసులో పడ్డ బాధ, క్షోభ, తర్వాత పొందిన ఆనందం ఆవిడతో సమానంగా మనం అనుభవించినప్పుడే మన గుండెల్లో కూడా రాముడు వస్తాడు. నిజమే తప్పు చేసింది అని ఒక మాట మనం అనడం కాదు, మనం ఎన్ని తప్పులు చేయలేదండి. అంతేగాని ఒక స్త్రీని అలాగా అనకుండా నిలబడి సాధించి రాముడిని రప్పించుకుంది ఇంటికి. ఆ విధంగా చెయ్యడం మళ్ళా ఆయన పక్కన గౌతముడి పక్కన నిలిచి చిరస్థాయిగా ఉండిపోయింది అనమాట. వెతుక్కుంటూ వచ్చాడు ఆయన మళ్ళా ఇంటికి. అలాగా తర్వాత చెప్పింది, నాకు ఏం కోరికలు లేవు నాయన, నువ్వేమైనా అడుగుతావేమో నన్ను, నా కోరికలు వద్దు, వరాలొద్దు, ఎప్పటికీ నీ పాద కమలాలు ఉన్నాయి చూడు, అక్కడ చుట్టూ తిరిగి 9 అయిపోతాను నేను, నా జీవితాంతం ఇవే నేను మనసులో పెట్టుకుని బతికేస్తాను అందుట. అంటే ఇది చెప్పింది అనమాట. అహల్య అంటే అర్థం మీకు నేను చెప్పాను, దున్ననిది. దున్నుతారు కదా పొలాన్ని, అది దున్ననిది అని అర్థం అంట. ఒక బంజరు భూమి ఏదైతే ఉంటుందో దాన్ని అహల్య అంటారు.
కానీ ఇక్కడ ముందర అహల్యకి 2 జన్మలు, ఒకటి తపస్సు లేని అహల్య, తపస్సు ఉన్న అహల్య. ఈ తపస్సు లేని అహల్య దున్ననిది, బంజరు భూమి లాంటిది. అందుకని ఏమైంది, ఆవిడ భర్తకి దూరం అయిపోయింది, గౌతముడికి దూరం అయిపోయింది. కానీ ఎప్పుడైతే తపస్సు చేసి రాముడి కృప పొందిందో అప్పుడు ఏమైందంటే ఆవిడ ఒక దున్నిన భూమిలాగా అయింది. అయ్యి జ్ఞానం, ఆవిడ దున్నిన భూమిలో ఏమిటవుతుంది, ఏదైనా పండాలి. అప్పుడు అందులోంచి జ్ఞానం పండింది. పండి అప్పుడు ఆవిడ అది సుక్షేత్రం అయిపోయింది. అంతకు ముందర బంజరు భూమి. కానీ ఎప్పుడైతే ఆవిడ తపస్సు చేసిందో ఆవిడ కన్నీళ్లే అందులో నీళ్ళయ్యే, అందులోంచి జ్ఞానం పండేసరికి అప్పుడు అది సుక్షేత్రం అయిపోయింది ఆవిడ. అలాంటి ఆవిడ, అందుకని ఆవిడ కష్టించి అందులో ఫలాలు పండించుకుంది. శ్రీరాముని చెప్పాను కదా, చరణ కమలాల వైభవాన్ని మొట్టమొదట మనకి దర్శించింది, అందరికీ చెప్పి మనందరికీ ఆవిడ మార్గదర్శకమైంది. శ్రీరామ పాదమా నీ కృప చాలు నే చిత్తానికి రావే అంటూ త్యాగరాజు కృతులు రాశాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా అండి రాముడి గురించి పాటలు పద్యాలు పాదాలకే రాశారు. ఆ పాదాలు కావాలి అంటే ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళందరూ ఎందుకు పట్టుకున్నారు, ఈవిడే మొట్టమొదటి మార్గదర్శకురాలు అన్న. తర్వాత ఇంకొకటి బ్రహ్మ కడిగిన పాదంలో ఆవిడ గురించి ఒకటి ఉంటుంది, కామిని పాపము కడిగిన పాదం. కామిని పాపము కడిగిన పాదము అంటాడు. కామిని అంటే ఈవిడ పాపాన్ని కడిగేసింది ఆ పాదం. అలాగా ఎన్ని పాపాలు ఎన్ని చేసినా శ్రీరామచంద్రుడి పాదాలు పట్టుకుంటే మొత్తం కడిగి పడేస్తాడండి, ఏమి ఉండవు అసలు. ఇక అవి మన మనసులో ఉంటే ఇంకా మనకి ఏవి ఉండవు అని చెప్పడానికి అహల్య నిరూపించి చూపించింది. అలాగా ఎన్ని 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 మనకి చదువుకుంటుంటే మనకు తెలిసిన పాటలే అవన్నీ ఒక్కసారి చిన్న గుర్తు చేసుకుంటే కూడా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే అవే వస్తూ ఉంటాయి. మనకి అదేదో ఒక సినిమాలో ఉంది, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అంటారు. నేను కనీసం రామపాదం తగలాలంటే నేను ఒక రాయి అయినా పర్వాలేదు, నా మీద వచ్చి తగిలితే బాగుండు అని. అంటే ఆ విధంగా అహల్యని రకరకాలుగా రాయి అన్నా అంటే రాయి అంటే కదలకుండా ఉండేది రాయి, ఈవిడ కదలకుండా ఉంది కాబట్టి ఈవిడ్ని రాయి అన్నారు. అంతేగా నిజంగా రాయి ఏం అవ్వలేదు ఆవిడ ఆ విధంగా. తర్వాత మనకి రామచరణం అని ఒక మంచి పాట అందులో అంటారు, రాగయై ఈ బ్రతుకు చెడి రాయైన వేళల రామచరణం. అంటే ఒక రాయి అయిపోయి బ్రతుకు చెడిపోయి ఏమీ లేదు నాకు అనుకున్న క్షణంలో రామచరణం వచ్చి నిన్ను రక్షిస్తుంది అని చెప్తున్నారు. మూగయై పెంధూళి పడి మ్రోడైన వేళల రామచరణం. ఈ 2 అహల్యకు అప్లై అవుతాయి. ఆవిడ ఒక మూగ అయిపోయింది, మాటలు, ఎందుకంటే అవి కూడా బంధించేసింది. మూగ, ఆవిడ మీద మట్టి పడిపోతోంది. అలాంటి చోట ఒక మ్రోడైపోయి బతుకుతున్నాడు. అలాంటి చోట రామచరణం వచ్చి ప్రాణమీయగా రామచరణం ఆవిడకి ప్రాణాన్ని ఇచ్చి ఒక పటిమని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది. రామచరణం ఇచ్చింది. మాకు చాలును జరణ మరణం రాకపోతే రామచరణం అని, రామచరణం అని ఒక పాట. అది ప్రతిదీ ఏంటంటే అహల్యకున్న భక్తి. ఇంత అలాగా అయిపోయింది. ఎలాంటి అహల్యని అలా ఉద్ధరించాడు శ్రీరామచంద్రమూర్తి అనేది అది ముఖ్యం అండి. ఇలాగా ఆవిడ తన బతుకును పండించేసుకుంది. కేవలం రామపాదాలు ఏమి లేదు, ఆయన పరబ్రహ్మ తత్వాన్ని మనసులో పెట్టుకుని ఆయన రాగానే ఆయన కాళ్ళు కడిగి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఎంత బాధపడిందో ఆ బాధ కేవలం ఆయనకే అర్థమై ఉంటుంది. ఆవిడ పడ్డ బాధ, ఆవిడ కళ్ళలోంచి వచ్చిన నీళ్లు, ఆవిడలో వచ్చిన పశ్చాత్తాపం, ఆవిడ తపస్సు రాముడికి మాత్రమే అర్థమై ఉంటుంది. ఆయన ఏవి తెలియని వాళ్ళగా అమాయకుడుగా ఉన్నాడు. వెంటనే వీళ్ళిద్దరు ఆతిథ్యం ఇచ్చారు, ఆయన్ని కూర్చోబెట్టారు, కావలసిన పళ్ళు ఫలాలు అన్ని ఇచ్చారు. చక్కగా కూర్చున్నారు. వాళ్ళిద్దరు ముగ్గురు ఆతిథ్యం ఇచ్చారు. ఆశ్రమంలో ఉన్నారు. చుట్టుపక్కల ఆశ్రమాల వాళ్ళందరూ వచ్చేసారు. గౌతముడికి అహల్యకి నమస్కరించారు. ఇంకా అందరూ పండగలకు మళ్ళా వాళ్ళిద్దరు దేవతలు పుష్పవృష్టి కురిపించారు వాళ్ళందరి మీద. దేవదుందుబులు మూగాయి, అందరూ వచ్చారు. ప్రతి వాళ్ళు అంతవరకు ఉన్న వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళిద్దరి ఆ గౌతముడికి అహల్యకి నమస్కారాలు చేసి ఆశీర్వచనాలు తీసుకుంటారు. అంత శ్రీరామచంద్రుడే నమస్కరిస్తాం, మిగతా వాళ్ళంతా వాళ్ళు అందరూ వచ్చి ఓహో శ్రీరామచంద్రుడు వచ్చాడు, తాటికిని చంపాడు, అది ఇది అనుకుంటూ అందరూ వచ్చారు. అలా చేసిన తర్వాత రాత్రి అక్కడ ఉండమని గౌతముడు కోరాడు. ఇక్కడి నుంచి చాలా దగ్గర మిథిల, ఇప్పటికి సాయంత్రం అయిపోయింది, మీరు ఇక్కడ విశ్రమించండి, పొద్దున్నే మీరు లేచి వెళ్ళండి. వెంటనే విశ్వామిత్రుడు సరే అన్నాడు. ఇదంతా విశ్వామిత్రుడు చలువ కదండి, అందుకని వాళ్ళిద్దరు విశ్వామిత్రుడు కూడా నమస్కారం చేశారు. ఎవరు? అహల్య, గౌతముడు. మీరు తీసుకురాబట్టి శ్రీరామచంద్రుడు వచ్చాడు. అవునా? కాదు, శ్రీరామచంద్రుడు అంటే ఆయన మనసులో ప్రవేశించి చెప్పాడు కాబట్టి విశ్వామిత్రుడు వచ్చాడు. ఇలాగా ఎందుకంటే మనకి ఇవన్నీ మనం అక్కడ ఉన్నాం, అదే చెప్తున్నాను కదా, మనం ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం, అక్కడ నిలబడి ఉన్నాం కాబట్టి
ఆవిడేం మాట్లాడుతుంది, ఈయనేం మాట్లాడుతున్నాడు, రాముడు ఏమంటున్నాడు, ఇవన్నీ మనం కళ్ళతో చూస్తున్నట్టు మనకు కనపడుతుంది. ఇలా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. మర్నాడు పొద్దున్న మళ్ళా వాళ్ళకి పలహారాలు అవి ఇచ్చి, అప్పుడు గౌతముడు చెప్పాడు అహల్యని పిలిచి, నువ్వు ఆయనకి మనం హారతి ఇచ్చి పంపించాలి, ఎందుకంటే ఆవిడ ఒక తల్లి స్థానంలో ఉంది, అందుకని ఆ విధంగా ఇవ్వాలి. సరే, హారతి ఇవ్వడానికి ఆవిడ సిద్ధం చేసుకుని హారతి పళ్ళం వచ్చింది. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు కూర్చున్నారు. ఆవిడ ఏం చేయాలి, వాళ్ళిద్దరు కూర్చుంటే తిలకం దిద్దుతాను అని అడిగిందట. ఇది కూడా విశ్వనాథ సత్యనారాయణ తిలకం దిద్దుతాను అని అడిగిందట. తిలకం ఆయనకు అంతవరకు కౌసల్య మాత్రమే దిద్దింది, కైకేయి దిద్దింది, ఇవన్నీ మనకు సినిమాల్లో చూపిస్తారు. కౌసల్య మాత్రమే ఆయనకి తిలకం దిద్దింది. వీర తిలకం ఊరికే బయటకు వెళ్ళేటప్పుడు తిలకం దిద్దుతారు, అలాగా కౌసల్య దిద్ది పంపించింది. మళ్ళీ ఈవిడంది, స్వామి నేను తిలకం దిద్దుతాను నీకు. వెంటనే ఆయన అన్నాడు, అలాగే అమ్మ దిద్దు. అప్పుడు రాముడిని కూర్చోపెట్టి చక్కగా కుంకంతోటి అన్ని చేసి తిలకం దిద్దుతోందట. దిద్దడానికి వస్తూ చెప్పింది, స్వామి ఇది రాళ్ళలో, అంటే అప్పుడు కుంకుమ అనేది రాళ్లలోంచి, ఇటువంటి కుంకుమ రాళ్లలోంచి తీస్తారు, ధాతువులు ఉంటాయి, ఆ ధాతువుల్లోంచి తీసిన కుంకం. అప్పుడు చెప్తుందిట రాముడికి, రామా ఇది రాళ్లలోంచి ధాతువుల్లోంచి తీసిన కుంకం కాదు, ఇది నా గుండెల్లోంచి వచ్చింది అని చెప్తాను. చెప్పి ఇది నా ప్రాణంతో నీకు నేను పెడుతున్నాను రామా అని. అంటే ఏంటంటే తన జీవితాన్ని అట్లా వెలిగించాడు కదండి, అంత ప్రాణంతో ఆయన మీద పెట్టుకుందని ఆయనకి కుంకం దిద్దుతోందట. దిద్దుతూ ఇలా మామూలుగా పెట్టేస్తే ఇలా వదిలేయడం కాదు, అద్భుతమైన అందగాడు కదండి రాముడు. ఇలా దిద్ది ఇలా పొడుగ్గా పెట్టి ఇలా వదిలేయట్లేదు, వదిలేస్తే ఇక్కడ కొంచెం ఇదేదో ఇలా అయిందని మళ్ళా సర్దింది. మళ్ళీ అయ్యో కొంచెం పొడుగ్గా లేదే, ఏదో కొంచెం ఇలా వచ్చిందని మళ్ళీ ఇలా సర్దుతాం. తర్వాత మళ్ళా బాగోలేదు, మళ్ళా ఏదో చేస్తుంది. ఇలాగా దిద్దుతూనే ఉంటుందండి. అలా బయట కూర్చున్నాడు విశ్వామిత్రుడు, లక్ష్మణుడు కూడా బయటకు వెళ్ళి కూర్చున్నాడు, గౌతముడు ఉన్నాడు, వీళ్ళంతా ఇంకా మిగతా బోల్డ్ మంది ఋషులు విశ్వామిత్రుడితో వచ్చారు. మిథిలకి వెళ్ళిపోవాలి, ఎండెక్కుతోంది, ఈవిడ దిద్దడం అవ్వలేదు. దిద్దుతూనే ఉంది. అంటే ఎలా ఉన్నా ఇలా చేస్తే ఇంకా అందంగా ఉంటాడేమో అని ఏదో ఆశ, పిచ్చితనం అలా చేస్తూ ఉంటే దానికి అప్పుడు అందించిన తర్వాత, స్వామి దీనికి అంతు లేదు రామా, నేను ఆపలేను, ఎందుకంటే ఎంత చేసినా ఇంకా అందంగా కనిపిస్తున్నావు, ఇంక అంతు లేదు దీనికి నేను అని చెప్పేసింది. అని అప్పుడు చెప్పింది, ఒక్క మాట అని, రామా ఒక్క మాట చెప్తాను నీకు అందట. ఏంటంటే నువ్వు అక్కడికి వెళుతున్నావు, మిథిలకు వెళుతున్నావు అని తెలిసింది, వెళ్ళు చక్కగా జయప్రదంగా నీ వెళ్ళిరా అని చెప్తే ఆయన మళ్ళా నమస్కారం చేశాడు. ఆవిడ చేస్తే అంది, తండ్రి అక్కడ శతానందుడు కనిపిస్తాడు, అక్కడ రాజపురోహితుడుగా ఉన్నాడు మిథిలలో, అతను నా కొడుకు, మా కుమారుడు, అతనికి ఒక్క మాట చెప్పు నాయన అందట. ఏం చెప్పమంటావు తల్లి అని అడిగట. అప్పుడు నువ్వు నా బిడ్డవని చెప్పు అని చెప్పింది. అని వెంటనే రాముడు కరిగిపోయాడు, ఎందుకంటే కౌశల్యలాగా అనిపిస్తుంది. చూడండి, మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళి మనతో ఎవరైనా అలా మాట్లాడితే అమ్మలాగా అనిపిస్తుంది, మన చిన్నపిల్లలు మనతో మాట్లాడితే మన వాళ్ళ పిల్లల్లాగా, అంటే వాళ్ళందరూ మన పిల్లల్లాగా మనకు అనిపిస్తారు. అలాగా నా బిడ్డవని చెప్పు తండ్రి అందట. వెంటనే అలాగే అమ్మ అన్నాడు. అంటే వెనక్కి పిలిచి కాదు బిడ్డ అని చెప్పకూడదు, అంటే కాదు నువ్వు నా తండ్రివని చెప్పు అందట. అంటే చూడండి ఆవిడ ఎన్ని చూసేస్తోందో రాముల్లో, అది ఎంత గొప్పతనం అండి. అసలు విశ్వనాథ సత్యనారాయణ గారు ఎలా రాశారో అసలు అనిపిస్తుంది నాకు. అంటే ఎంత అందులోకి లీనమైపోయి అహల్యలోకి వెళ్ళిపోయి ఆవిడ ఏం మాట్లాడదలుచుకుందో అవన్నీ మొత్తం చెప్తున్నాడు. అని నా తండ్రివని చెప్పు అందట. అంటే ఆయన నవ్వి సరేనమ్మా అని మళ్ళా వెనక్కి పిలిచిందిట. అని కాదు తండ్రి కూడా కాదు, మరి నా దైవానివని చెప్పవయ్యా అని నమస్కారం చేసింది. అంటే ఏంటి చూడండి, కొడుకు ఆయనే, తండ్రి ఆయన ఇన్ని విధాలుగా అని చెప్పింది. చెప్పేసరికి వెంటనే ఆయన నవ్వి ముందరికెళ్ళాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి అక్కడికి మిథిలకి బయలుదేరారు. చెప్పారు ఇలా చెప్పేసరికి, అంటే ఏంటంటే ఒక స్త్రీ దైవాన్ని ఎన్ని విధాలుగా చూసుకుంటుంది, కొడుకుగా చూసుకుంటుంది, తండ్రిగా చూసుకుంటుంది, దైవంగా చూసుకుంటుంది. దానికి అసలు ఏమైనా ఇది ఉందండి, ఒక లిమిట్ ఉందా? లేదు. అది ఆవిడ చూపిస్తోంది మనకి ఆ ప్రేమ. దాన్ని ఏంటంటారంటే ఒక ఇది అని మనం చెప్పలేం, ఇలాగా చూస్తుంది, ఇలా చేస్తుంది అని చెప్పలేం. రకరకాలుగా ఉంటాయి ఆ ప్రేమకి, అంతులు ఉండవు, ఏదైనా ఉండొచ్చు. అది చూపిస్తుంది అనమాట. అది విశ్వజని అందరికీ చూపించేది. ఇది ముందరకు వచ్చింది. ఇప్పుడు ఆ ఇంద్రుడి శాపానికి ఏమైంది అంటే, ఇంద్రుడి శాపానికి ఎప్పుడైతే అలా పోయిందో మళ్ళీ దేవతలు దానికి ఏదో ఉపశమనం చేశారు, దానివల్ల ఆయన కోలుకున్నాడు అంటారు. కానీ ఎందుకు ఇలా చేశాడు అంటే,
మళ్ళీ అదంతా మరి నేను విశ్వ కళ్యాణం కోసం చేశాను అని ఆయన సమర్థిస్తాడు. అందులో మనం ఇంద్రుడు అంటే ఇలా చెడ్డవాడు అని మన డెఫినేషన్ చెప్పడానికి లేదు. ఎందుకు ఇంద్రుడు అంటే ఒకే ఇంద్రుడు ఉంటాడు, మారుతాడు, ఇంద్రుడు పదవి అది. ఇలా ఎందుకు చేశాడు అంటే మరి అంతే. తర్వాత అంటే మనం దాన్ని చూసి డిఫైన్ చేసేసి వీళ్ళు చెడ్డ వీళ్ళు మంచి అని మనం పెట్టడానికి. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అహల్య గురించి. మనము రామాయణం చెప్పుకునేటప్పుడు ఇక్కడంతా ఏం చేస్తున్నామంటే దాని డెప్త్ లోకి వెళ్ళి తరచి చూస్తున్నాం. మళ్ళీ రకరకాల మనకి ఏంటంటే ఇదివరకు నుంచి ఉన్న కొన్ని అభిప్రాయాలు మనస్సులో నాటుకుపోయాయి. వాల్మీకి రామాయణంలో ఒకలా చెప్తే ఇప్పుడు మనం చదివిన తర్వాత మనకి కొన్ని అభిప్రాయాలు వస్తాయి కదా. ఇప్పుడు మనం రాయమన్నారనుకోండి, మన సొంత అభిప్రాయాలు కూడా దానికి కలిపి జోడించి రాస్తాం కదా. రాస్తే ఏంటవుతుందంటే నెక్స్ట్ చదివే వాళ్ళకి, మనది చదివే వాళ్ళకి ఇదే కరెక్ట్ ఏమో అనుకుంటారు, అసలైంది తెలియదు. అలాగా రామాయణం తులసీదాస్ రాశాడు, మిగతా వాళ్ళు చాలా మంది రాసినప్పుడు అహల్యకి తెలియదు, వచ్చి ఈయన మోసం చేశాడు, కానీ అహల్యకి ఇలా ఈ విధంగా శాపమిచ్చారని వేరే విధంగా మార్చారు. ఎందుకంటే వాళ్ళు మనస్సు ఒప్పల అలా చెప్పడానికి. కానీ నిజంగా ఇలా వాల్మీకి రామాయణంలో చెప్పింది మీకు నేను చెప్పాను. అలా అనుకోవడంలో ఏమీ తప్పలేదండి. ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఆ క్షణంలో కలిగిన అనుభూతులు అలా కలిపి రాసుకుంటూ ఉంటారు కాబట్టి. అని ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆవిడ పడ్డ బాధ, ఆ తర్వాత ఆవిడ పడ్డ ఆ క్షణంలో ఆ దేవుణ్ణి ఎదుర్కొండా చూసి ఆవిడ పడ్డ ఉద్వేగం, ఇదంతా మనం కూడా అనుభవించాలండి. ఎందుకంటే రాముడు పాదాలు చూసిన అనుభూతి మీకు కావాలంటే ఇదంతా మీరు తీరాల్సిందే. పడితేనే అప్పుడు మీకు ఎదుర్కొండా రాముడు కనిపించడం కాదు, ఆయన పాదాలు మీకు గుండెల్లో నిలిచిపోతాయి. ఇంకెప్పటికీ మీరు రామపాదాన్ని మర్చిపోలేరు. ఎప్పుడు రామపాదం చూసినా మీకు అహల్య గుర్తొస్తుంది. ఆవిడ ఆ రామపాదాన్ని చూసింది ఆవిడ, చూపించింది ఆవిడ. కాబట్టి అహల్యే మనకి ఎప్పుడు జీవితాంతం మనకు మనసులో ఉండిపోతుంది. అంత గొప్ప పని చేసి ప్రపంచం లోకాన్ని ఉద్ధరించిన గొప్ప పతివ్రత. అలా ఇష్టం వచ్చినట్టు ఆవిడ మీద మాట్లాడి జోకులేసి అసహ్యకరంగా సినిమాల్లో సీన్స్ తీస్తే దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, సరి కదా, ఖండించాలి. ఇప్పుడు మీకు అహల్య అంటే ఇన్ డెప్త్ తెలుసు. మారీచుడు అది ఆవిడని ఎందుకు కొట్టాడు దూరంగా అంటే మీరు చెప్పగలరు, దానికి సమర్థించగలరు కదా. మనం దాన్ని చూసుకుంటూ అన్ని స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అన్ని కోణాల్లో చూస్తున్నాం కదా. అందుకని నేను మీకు చెప్తాను, రాయండి రాయండి అని. రాయడం వల్ల ఏంటవుతుందంటే ఇప్పుడు విన్నట్టే గుర్తున్నట్టే ఉంటుంది, మనం మర్చిపోతాం. ఇవి చాలా కీలకమైన అంశాలు రామాయణంలో. ఏది ఒకటి తాటకి సంహారం, మారీచ సుబాహులతో యుద్ధం, తర్వాత అహల్య శాప విమోచనం, ఇలాంటివన్నీ కీలక అంశాలు. వీటి మీద ఎప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు దాని మీద పట్టు రావాలి అంటే అందుకని ఇంత డెప్త్కి వెళ్ళి చెప్పాను, లోపలికి వెళ్ళి అనుభవించండి అని. చేసిన కొన్ని క్షణాలు చేసిన తప్పుకి భర్త వల్ల ఆవిడికి ఒక తపో విధానం తెలిసింది ఈ విధంగా. అందుకని అలా తపో విధానం చెప్పి ఆవిడ్ని రక్షించాడు. ఎందుకంటే ఆ రోజుల్లో చేయవలసిన ప్రాయశ్చిత్త విధానం ఏదో చెప్పాడు. చెప్పి ఏం చెప్పాడు, తపస్సు చెయ్యి, వాయుభక్ష నిరాహార భస్మసాయిని అదృశ్య సర్వభూతానం అని చెప్పాడు. ఇవన్నీ ఆవిడ చేసి మనసులో ఒక సచ్చిదానంద పరతత్వాన్ని ఆరాధించు అన్నాడు. ఆరాధిస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు ఎదురుకుండా వస్తే ఆవిడకి ఆయన అవన్నీ గాలి, తర్వాత చప్పుడు, ఆ తర్వాత వాటన్నిటితో ఆవిడకి స్పృహ వచ్చి మళ్ళీ బయటపడి ఇంద్రియాలు పనిచేయడం మొదలెట్టిన తర్వాత ఏదైతే ఆవిడ మనస్సులో ఊహించి అనుభవిస్తోందో ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉండే లక్షణాలన్నీ ఎదురుకుండా ఉన్న శ్రీరామచంద్రుల్లో కనిపిస్తే ఆవిడ వెంటనే శరణాగతి చేసింది. అప్పుడు ఆవిడకి పూర్తిగా ఆ మనసులో ఉండే బాధ అంతా తొలగి ఆవిడ పాపము, ఆ తర్వాత ఆవిడకుండే ఆ శాపము తొలగిపోయి భర్త అక్కడికి వచ్చి ఆవిడని అనుగ్రహించి వాళ్ళిద్దరూ కలిసి మళ్ళా తపస్సు మొదలెట్టారు. శ్రీరామచంద్రుడు వాళ్ళిద్దరి ఆశీర్వచనం తీసుకుని నిధిలకు బయలుదేరారు. ఇది అహల్య శాప విమోచన. అది అహల్య గురించిన అసలు విషయాలు అన్నమాట. ఒక బిడ్డ, ఒక తండ్రి, ఒక దైవం అయిపోయాడు ఆవిడకి. ఆ విధంగా మనందరికీ అంతేనండి. శ్రీరామచంద్రమూర్తి అంటే కేవలం ఒక దైవమే కాదు, మనకి బిడ్డ ఆయనే, మనకి తండ్రి ఆయనే. మనం ఏ విధంగా పిలిచినా నేను పలుకుతాను అంటూ చెప్పింది మనకు ఆవిడ చూపిస్తుంది. ఇలా కూడా మీరు ఆరాధించవచ్చు, కేవలం దైవంగానే కాదు. బిడ్డ అంటే దగ్గరికి తీసుకుని ముద్దాడచ్చు, దెబ్బలాడచ్చు కదండి. భర్త అదే ఒక తండ్రి అంటే ఆయన కింద ఆయన చెప్పినట్టు మనం వినాలి అని తలంచుకుని, లేదు కాదు మనకి దైవము అంటే అన్ని ఆయన అంటూ శరణాగతి చేయాలి. ఈ విధంగా ఒక స్త్రీ దైవాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటూ మనకి చూపించింది తల్లి ఆవిడ అహల్య. కాబట్టి ఇంత గొప్ప ఆవిడ కోసం ఉద్ధరించడానికి వచ్చి పతిత పావనుడయ్యాడు శ్రీరామచంద్రమూర్తి. నడిచి ఒక్కొక్క అడుగు వేస్తే ఆవిడ ఆశ్రమంలోకి వచ్చి ఆవిడ్ని ఆ విధంగా
ఆ పాపం నుంచి శాపం నుంచి విముక్తుడిని చేశారు. ఆవిడ తిలకం దిద్ది ఆశీర్వదించి మళ్ళా నమస్కారం కూడా చేసి అక్కడి నుంచి దైవంగా భావించి ఆవిడ స్వయంవర మిథిలకి పంపించింది. ఇది మనం ఈరోజు తెలుసుకున్న శ్రీరామ చరణం. మనం మంగళాశాసనం చెప్పుకున్నాం. ఎత్ర ఎత్ర రఘునాథ్ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ. అమ్మా చెప్పనా చెప్పమ్మా. స్వధర్మాన్ని కర్మగా చేయటం అలవాటు చేసుకోవాలి. స్వధర్మం అంటే జాతి, కుల, బ్రహ్మచారి, పెళ్ళైన తర్వాత సన్యాసి ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ధర్మం మనం పాటించాలి. శాస్త్రం ఏ ధర్మం చెప్తుందో అది చేయాలి. భగవంతుని దృష్టిలో మనం ఉండాలి అంటే మనం స్వధర్మంలో ముందు ఉండాలి. మనం చేయవలసిన పనిని తప్పకుండా చేయాలి, దాన్ని వదలకూడదు. ఎవరైతే వైరాగ్యంతో కూడిన వివేకంతో ఉపాసన చేస్తారో వారు తప్పక భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటారు. అహల్య శాప విమోచనం. కశ్యపుడికి 2 భార్యలు, దితి, అదితి. ఇంద్రుడిని జయించగల కొడుకు కావాలి అని దితి అడిగింది. 1000 సంవత్సరాలు నువ్వు నీ పవిత్రతను కాపాడుకుంటే అప్పుడు జన్మిస్తాడు అని చెప్పాడు. ఆమె చేయగలను అంది. ఆవిడికి సాయం కోసం సవతి కొడుకైన ఇంద్రుడు తాను చేస్తాను అని ఆవిడికి అన్ని సమకూర్చి సేవ చేశాడు. ఆవిడ 999 సంవత్సరాలు నియమనిష్టలతో చేసింది. దితి ఇంద్రుణ్ణి పిలిచి, నీ సేవకు మెచ్చాను, నాకు నిన్ను జయించే కొడుకు కాదు, మీ ఇద్దరు లోకాలను పాలించే కొడుకు కావాలి అంది. కానీ ఎక్కడో ఇంద్రుడికి ఆమె మాట మీద ఉంటుందని పూర్తిగా నమ్మకం అనిపించలేదు. గర్భిణి అయిన ఆమె ఒకనాడు అలసటతో మంచం మీద మధ్యాహ్నం పాదాల వైపు తలపెట్టి పడుకోగా శిరోజాలకి పాదధూళి తగిలి నియమం తప్పింది. అది చూసి ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని ఆమె గర్భంలోకి ప్రవేశించి శిశువు చంపకు అన్న 7 విధాలుగా ఖండించాడు. అవి 7 శిశువులుగా పుట్టారు. అప్పుడు దితి బ్రహ్మలోకం, ఇంద్రలోకం, వాయులోకం ఈ 3 లోకాలలోనూ 4 దిక్కుల్లోనూ మరుత్తులుగా ఉండి నీకు సాయం చేస్తారు అని చెప్పింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఒక ఆశ్రమం చేరారు. ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. ఆయన అంతులేని తపస్సంపన్నుడు అని చెప్పాడు విశ్వామిత్రుడు. బ్రహ్మతో సృష్టించబడిన అహల్యను గౌతముడు వివాహం చేసుకున్నాడు. వారికి సతానందుడు అనే కొడుకు పుట్టాడు. జనక మహారాజు ఆయన ఆస్థానంలో ఉండమని కోరగా ఆయన అక్కడికి వెళ్ళాడు. గౌతముడు నది ఒడ్డుకు వెళ్ళగా అహల్య అన్ని సిద్ధం చేస్తుండగా ఇంద్రుడు లోక కళ్యాణార్థం అక్కడికి గౌతముని వేషంలో వచ్చాడు. కామానికి సమయం లేదు కదా అని అనగా ఆవిడ ఉలిక్కుపడి గ్రహించింది ఆయన ఇంద్రుడని. నా కోసం వచ్చాడని ఒక క్షణం ఆవిడ అనుకుంది. నా భర్త వచ్చేలోపు వెళ్ళిపో అంది. సరే అని ఇంద్రుడు వెళ్ళటానికి అడుగు బయట పెట్టేసరికి గౌతముడు వచ్చి, నీ వృష్ణాలు రాలి పడిపోవుగా కానీ శపించి, భార్యని నువ్వు క్షణకాలం చలించావు, నువ్వు తప్పు చేశావు అన్నాడు. దాంపత్యం అంటే అవగాహన కలవాడు గౌతముడు. అహల్య పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. ఆమెను సంస్కరించాలనుకున్నాడు గౌతముడు. నేను పతితురాలిని అని ఆవిడ పదే పదే అనుకుంటుంటే తపస్సు చెయ్యి అన్నాడు. వాయువును మాత్రమే చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, నిరాహారిగా ఉండు అంటే పంచేంద్రియాలకు ఏ ఆహారం ఇవ్వద్దు, ఒక భస్మసాయిని అన్నాడు. పతివ్రతకి ప్రాయశ్చిత్తం యజ్ఞభస్మం వేసుకుని చుట్టూ చలుకుని కూర్చో. దుష్ట శక్తులు జంతువులు దగ్గరికి రాకుండా కాపాడతాయి. ఎవ్వరికి నువ్వు కనపడవు, అదృశ్యంగా ఉంటావు. సచ్చిదానంద స్థితిలో తపస్సు చెయ్యి. ఇది గౌతముడు తపో విధానం గౌతముడు బోధించాడు ఆమెను కాపాడుకోవటానికి.
ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఒక పతితను ఉద్ధరించటానికి పతిత పావనుడైన శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. పరమాత్ముడు దగ్గరకు వస్తుంటే రాయిలా కదలకుండా 100 సంవత్సరాల నుంచి కూర్చున్న అహల్యకి స్వామి మీద నుంచి వచ్చిన గాలికి ఆమె శరీరానికి స్పర్శ వచ్చింది. స్వామి అడుగుల సవ్వడికి ఆమె చెవులకి శబ్దం వినిపించింది. స్వామి సహజ పరిమళం వ్యాపించగానే అహల్య నాసిక పని చేయటం మొదలుపెట్టింది. నీలరత్నాల కాంతికి ఆమె కళ్ళు తెరిచి ఆయననే చూస్తోంది. ఆమె లేచి నిలబడి రామా అంటూ నిలబడి ఆయన కాళ్ళు పట్టుకుంది. ఆమె నిర్గుణమైన పరమాత్మ తత్వాన్ని ధ్యానిస్తూ తపస్సు చేస్తోంది. అందుకనే పరమాత్మని తెలుసుకుంది. ఆమె తపస్సు మొదలు పెట్టే టైంకి రాముడు పుట్టలేదు, కానీ ఆమె తపశ్శక్తితో గ్రహించింది. హిమాలయాల నుంచి ఈమె శాప విమోచనం అవగానే పక్కన నిలబడ్డాడు గౌతమ్ మహర్షి. వారిరువురికి శ్రీరామచంద్రుడు నమస్కరించాడు. పశ్చాత్తాపంతో శరణాగతితో తప్పుదిద్దుకుంటే భగవంతుడే వెతుక్కుంటూ వచ్చి కాళ్లకు నమస్కరిస్తాడు అని చూపించిన పతివ్రత అహల్య. ఇంద్రియ నిగ్రహంతో భగవంతుడిని పొందవచ్చు అన్నది అహల్య చేసి చూపించింది. శ్రీరామచంద్రుడి పాదాలను గుహుడు ఆంజనేయుడు కంటే మొట్టమొదట గ్రహించింది అహల్యే. నా జీవితాంతం నీ పాదాల దగ్గర తుమ్మిదై ఉంటానని కోరింది. విధులకు ప్రయాణం అవుతున్న శ్రీరామునికి తిలకధారణ చేస్తానని కోరితే సరే అని కూర్చున్న రామునికి తిలకం దిద్దుతూ ఆయన సౌందర్యాన్ని ఎంత చూసుకున్నా ఆమెకు తీరలేదు. వారు మిధులకు బయలుదేరుతుంటే రాముడితో శతానందుడు నా కుమారుడు మిధులలో ఉన్నాడు, నువ్వు నా బిడ్డవని చెప్పు అంది. అలాగే అన్నాడు రాముడు. మళ్ళా పిలిచి నా తండ్రివని చెప్పు అంది. రాముడు మందహాసంతో అలాగే ఆయన వెళ్ళబోతుంటే మళ్ళీ ఆమె కాదు కాదు నా దైవాన్వి అని చెప్పు అంది. ఆయన చిరునవ్వుతో సరే అని బయలుదేరాడు. అహల్యను గుర్తు చేసుకుంటే రామపాదాలు మన గుండెల మీద నిలిచిపోతాయి. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. శ్రీరామ పదం నీకు చాలా యూఎస్ నుంచి వింటున్నానండి. చాలా ఎమోషనల్ గా కూడా ఉందండి. చాలా ఒక రకమైన ఎమోషన్ మన లోపల ఈ కథ వింటుంటే ఆవిడ పడిన తాపం అసలు ఆవిడకి ఎంత పిండేసి ఉంటుంది, ఎంత ఏమైందో అసలు ఏమైంది అని మనం కూడా అక్కడ నుంచుని మీరు చెప్తుంటే కూడా ఆ కళల్లో అలా సన్నగా అవునా కదా, అవునా ఇంత పడ్డారా అనే ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్ కలిగిందండి నాకైతే. రియల్లీ వెరీ వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. ఒక స్త్రీగా మనం ఊహించుకోగలం, ఊహించుకుని రియల్లీ చాలా చాలా బాగుందండి, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆవిడ సుభా గారు చాలా బాగా చెప్పారు. ఆవిడ కూడా చాలా బాగా ఇమీడియట్ గా రాసి ఆవిడ మనందరికి మళ్ళీ చెప్పటం చాలా సంతోషం అండి. వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ దట్ లేడీ శుభా గారు. వెరీ నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్స్ అండి. అంతా వల్లి గారు నిజం చాలా బాగా చెప్పారు. వల్లి గారు బాగా చెప్పారు, మీరు బాగా రాశారండి, చాలా గొప్పగా రాశారు, బాగుంది. ఈ విషయంలో నేను కిందటిసారి మీ అమృత మదనం జరుగుతున్నప్పుడు మీరు మహాలక్ష్మి ఉద్భవం, అమ్మవారి అలా సన్నగా తెరుచుకున్న కళ్ళు అలా అని చెప్పారు మీరు. యాక్చువల్ గా నేను ఆ రోజే కొంచెం చెప్దాం అనుకున్నాను, కానీ నేను హడావుడిగా వెళ్లాల్సి వచ్చి మీరు స్వస్తి అనగానే బయలుదేరిపోయాను, నేను లేను అనమాట. సో అదొక పాయింట్. ఏదో అని చాగంటి కోటేశ్వరరావు గారు ఏదో ఇలాగే స్పీచ్లు అవి వింటుంటే ఒకసారి గుంటూరు వచ్చినప్పుడు ఇలాగే అమ్మవారి గురించి ఏదో చెప్తూ బ్రహ్మదేవుడు అడుగుతాడట అమ్మవారిని, ఏమ్మా వీడికి ఎలా రాయమంటావు, వీడి రాత ఎలా రాయాలి నేను అని అమ్మవారిని అడిగితే ఆవిడ చూపులతోటే అతను ఎలాంటి వాడు, ఎలాంటి యోగం కలగాలి అతనికి అని కళ్ళు చిట్లిచ్చి ఇది ఎందుకు వచ్చిన గొడవ అని అనగానే వాడు ఎలాంటి దశకి కింద దశల్లోకి వెళ్ళిపోతాడట. అలా ఓరకంట చూస్తేనే వాడు జగాలు ఏలే మహారాజు. అదే స్వామి అమ్మవారు కళ్ళంతా విప్పి అలాగా ఆహా వీడు ఎంతో శుభమైన మంచి కర్మలు చేసుకున్నాడు, ఇతనికి అష్టైశ్వర్యాలు కలగాలి
అని అమ్మవారు ఆయన పేరు రాగానే కళ్ళు ఇలా తిరుగుతాయి. అప్పుడు బ్రహ్మ రాస్తాట నుదుటి మీద వీడు ఎలా ఉండాలి, వీడు ఎలా ఏం చెయ్యాలి, వీడికి ఏం భాగ్యం కలుగుతుంది. ఇది ఆయన చెప్పినప్పుడు నేను అక్కడ ఉన్నానండి, అక్కడ అది విన్నాను అనమాట. సో అది నేనేదో కొంచెం రిలేట్ చేసుకుందాం మీతో చెప్దాం అనుకున్నాను, కానీ అప్పుడు టైం లేక నేను వెళ్ళిపోయాను. స్వామి అమ్మవారు క్రీగంట చూస్తేనే వాడు మహామహుడైపోతాడట, మహామహుడైపోతాడు. ఊరికే అమ్మవారు ఇలా ఒక తన కన్ను నల్ల తన కన్నుతోటి ఇలా సన్నగా చూస్తేనే వాడు మహానుభావుడు అవుతాడు. అలాంటిది అమ్మవారు కళ్ళు విప్పి వీడు నా బిడ్డ అని ఇలా చూడంగానే వాడు ఎంత మహానుభావుడు అవుతాడో అని ఆయన చెప్తూ ఉంటే, అప్పుడు చాలా మీరు చెప్తుంటే కూడా అది రిలేట్ చేసుకున్నాను అనమాట. చాలా గ్రేట్ గా చెప్పారండి అమృత గారు, చాలా బాగా చెప్పారు, చాలా బాగా. ఇంకా మాట్లాడి చెప్తారమ్మా ఎవరైనా? ఎవరైనా సందేహాలు ఉన్నాయి ఈరోజు? దానిలో పెద్ద పేర్లు ఏమీ లేవు. లలి గారు ఒక డౌట్, అహల్య అని చెప్పారు కదా, ఆ అహల్య అని దానికి అర్థం చెప్పారు, అదే అది ఒకసారి చెప్పరా? దేనికండి? అహల్య అంటే అర్థం చెప్పారు కదా, భూమిలోని దున్నేదాన్ని ఏమో చెప్పారు. దున్ననిది, దున్నుతాం కదా, దున్నుతారు కదా పొలం, దున్ననిదే. దున్ననిది ఓకే. అంజరు భూమి. చెప్పమ్మా జానకి. మరి ఆవిడకున్న అగ్రెసివ్నెస్ వల్లే పిల్లలు కొంచెం రాక్షసుల్లాగా పుట్టారు. కానీ ఏదో అంటారు చూసారమ్మా, పిల్లల్ని కనగనగానే వాళ్ళ రాతల్ని కలగలేవని, వాళ్ళ మరీ ఇదా తయారయ్యారు అంతే. ఆవిడ పాపం కశ్యపుడి భార్య. ఇందులో మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే టోటల్ సరెండరింగ్, కంప్లీట్ గా మన ఇంద్రియాలు మనకున్న ఇది మొత్తం అంతర్లీనంగా మనం తీసుకున్న నాడు భగవంతుడు తనంతట తనే మన దగ్గరికి వస్తాడు అనేది చాలా గొప్ప పాఠం. అహల్య శాప విమోచనం చాలా గొప్పదండి. అది ఇంత వివరంగా మనకి అసలు తెలియదు. మీరు చెప్తున్నప్పుడు ఎంతసేపు మీరు చెప్పింది అదే మన సినిమాల్లో వీటిలో వాటిలో చూపించి ఏదో రాయి ఆయన తాకాబో నడుస్తూ వెళ్తూ ఉంటే ఆయన పాదం తగిలి ఇలా, అలా కాదు. ఇది చాలా అంటే చాలా పవిత్రమైన, అది ఎలాగా తన భర్త తనకి చెప్పినప్పుడు తను ఎలా అయితే ఉద్ధరించుకుందో తను ఆ స్వామి ఆయనంతటా ఆయనే వచ్చాడు ఆ టైంకి ఆవిడ దగ్గరికి అని. ఇది చాలా చాలా బాగుందండి. ఎంత ఇంద్రియ నిగ్రహాలు, ఎంత నీకోసం అని తప్పిస్తే అప్పుడు స్వామి మన దగ్గరికి తప్పకుండా వస్తాడు అనేది గొప్ప పాఠం అండి. ఇది చాలా బాగుంది, చాలా బాగుంది. మా సంజయ్ గారు, మీరు చెప్పిన మొన్న ఇందాక చంద్రుడి దర్శనం ఏదో చెప్పారు కదా, దానికి సంబంధించినటువంటి ఒక చిన్నది తర్వాత వస్తుంది రామాయణంలో, కానీ నాకు తెలుసుకుని చెప్తాను. ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్తారు కదా, ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్ళి లోపల ఉన్నది ఎవరిని కనుక్కోవడానికి వెళ్తారు? అమ్మవారిని కనుక్కోవడానికి వెళ్తారు. ఆవిడ్ని కనిపెట్టడం అంటే ఆవిడ కృప వస్తే తప్ప ఈయన ఆవిడని చూడలేరు. అవునండి. ఈయన దిగినది లంకలో దిగింది ఇలా సముద్రం నుంచి లంఘించి వెళ్ళి అక్కడ దిగిందేమో త్రయోదశి నాడు దిగుతారండి ఆయన. త్రయోదశి నాడు రాత్రి దిగి ఆ లంకిణిని సంహరించి అందులోకి ఎంటర్ అవుతారనమాట. ఆయన ఎంటర్ అయిన తర్వాత అంతా వెతికితే ఎక్కడా కూడా ఆయనకి ఏం దొరకదు. ఇంతలో చతుర్దశి వచ్చేస్తుంది. చతుర్దశి వచ్చి పౌర్ణమి గడియలు వస్తున్నాయి. అప్పుడు ఇంకా ఆయన దండం పెట్టేస్తాడు, అమ్మా నువ్వే నాకు కనపడాలి, నేను నిన్ను వెతుకుతున్నాను కానీ నువ్వు నాకు ఎక్కడ కనపడలేదని చెప్పేసి ఆయన అంటారు. అంటే అప్పుడు అమ్మవారు కటాక్షిస్తుంది సీతమ్మవారు. ఆవిడ అమ్మవారి స్వరూపం కదా, ఆవిడ చంద్ర రూపంలో చంద్రుడు పూర్ణముగా వస్తున్నటువంటి తిథి ముహూర్తంలో అప్పుడు హనుమంతుల వారికి దర్శనం ఇస్తారండి. ఆవిడ
లోకం లేని వనంలో ఆవిడ దర్శనం ఇస్తారు. సో ఈ చంద్రుడికి అమ్మవారికి ఉపాసకుడికి ఇక్కడ ఆంజనేయ స్వామి ఏంటంటే ఉపాసకుడు, ఆయన అక్కడ వెళ్తారు వెతుక్కోవడానికి అమ్మవారిని అన్ని సిద్ధులతోటి. ఇన్ని సిద్ధులు ఉన్నవాడైనా సరే అమ్మవారు దొరకదు. ఈయనకి అష్టసిద్ధులు నవసిద్ధులు ఉంటాయి ఈయనకి, అయినా సరే దొరకదు అమ్మవారు. అక్కడికి వెళ్ళి ఆవిడ ప్రార్థిస్తారు. అలాగే ఏంటంటే ఆ చంద్రుడికిను తర్వాత అమ్మవారికి ఆ లింక్ చాలా గొప్ప లింక్ అండి అది. ఈ సముద్ర మథనం దగ్గర నుంచి మనకి ఇవే వస్తున్నాయి. ముందు చంద్రుడు వస్తారు. చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగుంది. చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయిత అని మన మనస్సే మనకి చంద్రుడు, అందులోనే అమ్మవారు ఉంది. అది మనం వెతుక్కోవాలి. అహల్యలాగా అంతర్భాగంగా వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. లోపల 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 ఎంత లోపలికి వెళ్తే అంత దివ్యమైన భగవత్ దర్శనం మనకి జరుగుతుందండి. చాలా గొప్పగా చెప్పారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. యదో భావ తదో మనః. తదాస్తు. ఎవరైనా చెప్తారమ్మా? ఇంకెవరైనా మాట్లాడాలా? ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? కనిపించింది. ఇందులో వాళ్ళకి అందరికి క్లియర్ గా కనిపించిందమ్మా? మీ అందరికి ఇటువైపు అడ్జస్ట్మెంట్ కోసం సెకండ్ స్లైడ్ క్లియర్ గా ఉన్నింది వల్లి గారు, అంత క్లియర్ గా ఉన్నింది. ఇవాళ 115 మంది ఉన్నారు. ఇక వచ్చే వారం అమ్మవారిది అమ్మవారి దర్శనం కోసం, దర్శనం కూడా కష్టమే, కానీ మనం అమ్మవారు పుట్టిన స్థలమైన మిథిలకి వెళదాం. ఎందుకంటే అందరు ఆ స్థలానికి వెళ్ళి ఆ స్థలాన్ని దర్శనం చేసుకుని ఆవిడకి ప్రార్థన చేస్తేనే ఆవిడ దర్శనం అవుతుంది. అమ్మవారి దర్శనం అంత తేలిగ్గా అవుతుంది, ఆవిడ శక్తి స్వరూపం. అందుకని అయ్యేవారికే ఇంతవరకు దర్శనం కాలే, అందుకని మనకి కొంచెం టైం పడుతుంది. కాకపోతే అందరు ఆ స్థలానికి వెళ్ళి మన ప్రార్థనలు మనం చేద్దాం. మనం లలితా సహస్రం చదివి ఉన్నాం కాబట్టి మనల్ని తొందరగా కరుణించాలని కోరుకున్నాం. అది మళ్ళా శ్రీరామచంద్రుడి చరణాలకి అందరి తరఫున నేను పూరిస్తున్నారమ్మా మమ్మల్ని. మనం రాముడితోనే ఉన్నాం కదా, వెళ్ళిపోతున్నాం. స్వస్తి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.